శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, మనసు ప్రాణశక్తిలో భాగము అని చెప్పారు. మనసులో ప్రింట్ అయిన విషయములు ఎప్పుడు ఎలా ఏమి చేస్తే అవన్నీ పోయి సినిమా తెరలాగా అవుతుంది, వివరించగలరు? ఇది ఒక సోదరి అడిగినటువంటి ప్రశ్న మనసు గురించే. మరొక సోదరి మనసు గురించి అడిగినటువంటి మరి 2 ప్రశ్నలు. ఒక్కొక్కప్పుడు మనసు తీవ్రముగా ప్రతిఘటిస్తుంటే ఒక ఆలంబన అవసరం అనిపిస్తోంది. అప్పుడు ఏ విధముగా స్పందించాలి చెప్పగలరు? ఇది ఒక ప్రశ్న. మరొక ప్రశ్న, భగవద్గీతలో కృష్ణుడు నా మాయను దాటటం చాలా కష్టము, నన్ను ఆశ్రయించిన వాడు మాత్రమే మాయను దాటగలడు అన్నారు కదా, దానిని కొద్దిగా వివరించి చెప్పగలరు? ఇదండి ప్రశ్నలు. 3 ప్రశ్నలు 2 సోదరీమణులు అడిగారు. ఒక సోదరి ఒక ఉదాహరణ మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే సినిమా తెరల ఈ సృష్టి అంతా ఆకాశము అనేటువంటి ప్రాణశక్తిలో, ఆత్మశక్తిలో, శక్తిలో, విశ్వశక్తిలో, సృష్టి శక్తిలో ఉన్నది. అది శక్తి. దానికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఆ శక్తిలో, అంటే ఆకాశం అనే తెర మీద, తెరలో అనుకోవచ్చు, లేకపోతే తెర మీద సృష్టి నడుస్తున్నది. ఆకాశం మనం గమనిస్తున్నాం, మనందరం ఆకాశంలోనే సంచరిస్తున్నాం. అలాగే గ్రహాలు, గోళాలు, నక్షత్రాలని మనం చెప్పుకుంటున్నటువంటివి మనకు కనపడుతూ రాత్రిపూట ఆకాశంలో కనపడుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఆకాశంలోనే ఉన్నాయి. అందరూ ఆకాశంలోనే ఉండటం జరిగినది. అన్నీ అందరూ, సృష్టి అంతా. ఈ ఆకాశమును తెర అనుకుంటే సృష్టి దాని మీద ప్రతిబింబిస్తున్నది. అయితే ఇక్కడ సినిమా తెర ఉదాహరణ ఎందుకు చెప్పుకున్నాము అంటే, అది మనకు అనుభవమైన విషయం కనుక. తెర లేకపోతే సినిమా ఉండే అవకాశం లేదు. తెర ఉంటేనే సినిమా ఉండే అవకాశం ఉంది. కానీ తెర అనే విషయాన్ని అసలు మనం గుర్తించం. సినిమా కోసం సినిమా హాల్కి వెళ్తాం, సినిమా చూడటం కోసం సినిమా హాల్కి వెళ్తాం, సినిమాని గుర్తిస్తాం, సినిమాని చూస్తాం. కానీ ఈ సినిమా అనే ప్రక్రియ మొత్తానికి ఆధారమైంది తెర. అది లేకపోతే సినిమా ఉండే ఛాన్స్ లేదు. అది కేవలం పోలికగా మాత్రమే, ఉదాహరణగా మాత్రమే. కానీ సంపూర్ణంగా ఆకాశశక్తికి, ఆకాశశక్తిలో ఉన్న సృష్టికి అది సంపూర్ణమైన ఉదాహరణ కాదు. అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నించే విధానాలలో అనేక ఉదాహరణలు చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ఇంకొక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఎలాంటిది అంటే సముద్రము, తరంగాలు అని చెబుతూ ఉంటాను. ఉదాహరణ ఉన్నవే చెప్పుకోవాలి. మరి మనకు ఉదాహరణ ఏంటి? మనిషికి తెలిసినవి చెప్పుకోవాలి. ఎందుకని మనిషి తెలుసుకుంటున్న, ప్రస్తుతము తెలియని ఆత్మశక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అదే ఆకాశతత్వము. సముద్రంలో కెరటాలు ఎగిసిపడుతున్నాయి. ఎగిసిపడుతున్న కెరటాలు సముద్రపు నీరే, సముద్రపు శక్తే. ఎగిసిపడుతున్నది కూడా సముద్రంలోనే. అవి సముద్రంలోనే పైకెగిసి కింద పడి సముద్రంలోనే కదిలి మళ్ళీ సముద్రంలోనే కలిసిపోతున్నాయి. అంటే సముద్రంలో పుడుతున్నాయి, సముద్రంలో కలిసిపోతున్నాయి. అయితే పుట్టుట, కలిసిపోవుట అనే దాని రూపురేఖలు చూసినప్పుడు సముద్రం మొత్తం చలించట్లా. ఇక్కడ ఇది విడిగా చలించినటువంటి రూపురేఖలు చూసినప్పుడు దానికి, ఆ పరిమితమైనటువంటి దానికి, ఆ పరిమితత్వానికి అక్కడ ఒక సమయం ఉంది. ఇంతసేపు ఆ కెరటం ఎగిసిపడింది అని. దానికి ఒక సైజు ఉంది, దానికి ఒక దృశ్యం ఉంది, కనపడుతుంది కెరటం ఎగిసిపడటం. దానికి ఒక కదలిక ఉంది. ఆ పరిమితత్వానికి మనం పెట్టుకున్న పేరు కెరటము, అలా, తరంగము, ఇలా అనేక పేర్లు. కానీ ఆ ప్రాసెస్ ఎప్పుడు ఆగదు. మీరు గమనించాల్సింది అక్కడ ఎగిసి పడుతూ మళ్ళీ అందులోనే కలిసిపోతుంది, మళ్ళీ అక్కడ ఎగిసి పడుతూ అందులోనే కలిసిపోతుంది, మళ్ళీ ఎగిసి పడుతూ అందులోనే కలిసిపోతుంది. నిరంతర తరంగాలు ఒకదాని వెనక ఒకటి ఎగిసి పడుతూనే ఉంటాయి, కదులుతూనే ఉంటాయి, అందులో కలిసిపోతూనే ఉంటాయి. అంటే ఇప్పుడు సముద్రము, తరంగాలు, ఎగిసి పడటము అనే ప్రక్రియ ఏకమైన ప్రక్రియ.
అది సముద్రానికి భిన్నంగా లేదు. కానీ మనం కదులుతున్న దానిని తరంగాలుగా చూస్తున్నాం, కదలకుండా నిశ్చలంగా వెనకాల విపరీతమైనటువంటి అనంత సముద్రం ఉంది. అందుకని నిశ్చలంగా ఉందది అని దాన్ని సముద్రం అంటున్నాం, చలిస్తుంది ఇది అని దీన్ని అలా అంటున్నాం. కానీ చలిస్తున్నది సముద్రమే, ఆ చలన శక్తి సముద్రందే. ఆ ఎగిసిపడుతున్నటువంటి అల సముద్రమే, అది సముద్రపు నీరే, విడిపోయి విభాగంగా ఎక్కడా లేదు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి, దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. సముద్రము కెరటము వేరు వేరు కాదు. సముద్రమే ఎగిసిపడినప్పుడు సముద్ర శక్తి చేత, సముద్ర తత్వం చేత, సముద్రమే తాను ఎగిసిపడినప్పుడు అలా అని పిలుస్తున్నాం. ఎక్కడ ఎగిసిపడింది? తనలోనే. ఎక్కడ కదిలింది? తనలోనే. ఎలా కదిలింది? తనతోనే, తన చైతన్య శక్తితోనే, తన నీటితోనే. మళ్ళీ ఎక్కడ కలిసిపోయింది? తనలోనే. ఎక్కడ పుట్టింది? తనలోనే. ప్రాసెస్లో అసలు ఎక్కడ ఏమీ లేదు, అంతా దాంట్లోనే జరుగుతుంది. అది అలా గమనించగలిగితే అది ఏకత్వమే అని తెలుస్తుంది, అదంతా ఒకటే. కానీ అలలు నిరంతరాయంగా వస్తూనే ఉంటాయి, గమనిస్తూనే ఉంటాం. వీటికి అలలు, కెరటాలు, తరంగాలను పేరు పెట్టుకున్నాం, అదని సముద్రం అన్నాం. అయితే ఇక్కడ కరెక్ట్గా గుర్తించగలగచ్చు మనం. ఏంటి అంటే సముద్రము కెరటాలుగా కదులుతుంది, అలగా కదులుతుంది, తరంగములుగా కదులుతున్నది. సముద్రముగా అది శాశ్వతముగా నిశ్చలముగా ఉన్నది. కదలికను చూసినప్పుడు కదలికలే మనకు హైయెస్ట్గా కనపడుతున్నాయి, సముద్రాన్ని పట్టించుకోవట్లేదు. సముద్రాన్ని చూసినప్పుడు కదలికలు అసలు అందులో ధూళికణం అంత కూడా లేవు. అప్పుడు అలలను పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు అసలు. అంటే సముద్రపు విస్తీర్ణత తెలియాలి, దాని అనంతత్వం తెలియాలి, అసలు ఆ సముద్రం ఎంత ఉందో తెలియాలి, నువ్వు అనుకుంటున్న అలలు ఎంత ఉన్నాయో తెలియాలి. కానీ అలల వైపు నుంచి ఉన్నాం కనుక, అలల్ని చూస్తున్నాం కనుక అవి మనకు భారీ ఎత్తులు కనపడుతున్నాయి, పెద్దగా కనపడుతున్నాయి. అవి కూడా ఆగకుండా అనంతంగా సాగుతున్నట్టు కనపడుతుంది. కానీ రెండు అనంతమే. ఇక్కడ అలలు అనంతమే, సముద్రము అనంతమే, కానీ రెండు లేవు, రెండు ఒకటే. సముద్రము యొక్క చర్యది, తనలోనే తాను చలిస్తుంది, అది చరిస్తుంది, అది తనతోనే తాను రమిస్తుంది, అది చరిస్తుంది, అది తనలో తాను కదులుతుంది. అది ఎందుకని అంటే అది ఒక సజీవత్వ చైతన్యము, దానిలో చైతన్యం ఉంది. ఇక్కడ భిన్నత్వం ఎవరు భావించుకుంటున్నారంటే చూసే వ్యక్తి. భావించుకుంటున్నది భిన్నత్వం ఎవరంటే చూసే వ్యక్తి. ఆ భిన్నత్వ భావన పోగొట్టగలం తప్ప అందులో మార్పు మనం ఏం చేయగలం? ఎందుకని కెరటాలు వేరుగా ఉంటే, సముద్రం వేరుగా ఉంటే, విడివిడిగా ఉంటే కెరటాన్ని ఏదైనా చేయొచ్చు, ఆపటమో లేదా దాంతో సాగటమో ఏదో ఒకటి చేయొచ్చు. కానీ అసలు కెరటాలు విడిగా లేవు. కెరటాలకి తరంగాలకి మనం భావించుకుంటున్న భావన, మనం పెట్టుకున్న పేర్లు కెరటము, తరంగము, అలా అని మనం పెట్టుకున్నటువంటి భావనాత్మక పేర్లు ఏమున్నాయో, ఈ భావనాత్మక పేర్లన్నీ సముద్రానికి సంబంధించినవే. కానీ మనం సముద్రం అన్న భావాన్ని తీసుకోవట్లేదు, ఎందుకని కెరటాలనే బలంగా చూస్తున్నాం, కెరటాలతో ఆడుకుంటున్నాం. ఆ ఒడ్డును కూర్చొని బీచ్లకు వెళ్ళిన వాళ్ళందరూ కెరటాలతో ఆడుకుంటారు, కెరటాలను చూసి ఆనందపడతారు. కెరటాలను చూసి ఆనందపడటానికి అక్కడికి వెళ్ళారు, కదలికలు ఆనందపడటానికి అక్కడికి వెళ్ళారు తప్ప సముద్రపు నిశ్చలతను, గంభీరతను, విశాలతను, అనంతతను తెలుసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఎవరూ లేరు. అది ప్రాబ్లం ఇప్పుడు మనకు కూడా. సముద్రపు యొక్క విశాలత, సముద్రం యొక్క గంభీరత, సముద్రపు యొక్క అనంతత్వము, సముద్రం యొక్క నిశ్చలత్వము తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంటే అలలు దాటి వెళ్ళాలి. అలలు దాటి కొంచెం ఒకసారి లోపలికి వెళ్ళు, అలలు ఎంత ఉన్నాయి ఇక్కడే కనపడుతుంది నీకు, అలలో ఒడ్డును కనపడుతున్నాయి అంతే. ఇంకెళ్ళి సముద్రంలోకి వెళ్ళు, ఇక దాన్ని బట్టుకు తిరుగుతూ ఉండు, నువ్వు తిరిగి రావటం ఉండదు. ఎందుకంటే సముద్రం మొత్తం భూభాగం అంతా ఆవరించి ఉంది. అంటే మనం ఉదాహరణకి చెప్పుకుంటున్నాం, ఇక్కడ సముద్రాన్ని అనంతం అనొచ్చు మన స్థాయిలో. అప్పుడు అంత సముద్రాన్ని కొంచెం అలలు దాటి లోపలికి వెళ్ళి సముద్రాన్ని చూస్తే అది అనంతంగా, విశాలంగా, నిశ్చలంగా, నిర్మలంగా, ప్రశాంతంగా నీకు కనపడుతుంది. ప్లస్ అలలు ఎక్కడ కనపడవు నీకు. నువ్వు అలలు దాటి లోపలికి వెళ్ళి చూడు, అలలు ఎక్కడ కనపడవు నీకు.
నువ్వు ఒడ్డును కూర్చొని అలలు చూసి సముద్రాన్ని చూడట్లేదు, దాని అనంతత్వాన్ని చూడట్లేదు, దాని విశాలతను తెలుసుకోవట్లేదు, దాని సంపూర్ణతను తెలుసుకోవట్లేదు. ఇక్కడ ప్రాబ్లము చూసే దృష్టిలో ఉంది. ఈ పాయింట్ మీరు పట్టుకోకపోతే మీకు మన యొక్క ఆత్మశక్తి, ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు అసలు అర్థం కావు, ఉన్న సత్యం కూడా అర్థం కాదు. ఇప్పుడు అలలను చూసి సముద్రాన్ని పట్టించుకోకుండా, సముద్రానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అలల్ని చూసి మనం ఆనందిస్తున్నాం, అలల దగ్గర ఉండిపోతున్నాం, అలలకు శాశ్వతత్వాన్ని ఆపాదిస్తున్నాం. ఇది వచ్చింది, ఇది వెళ్ళిపోయింది, అంటే ఇది పుట్టింది, ఇది చచ్చిపోయింది, ఇంకోటి వస్తుంది, దాన్ని మళ్ళీ ఆనందిస్తున్నాం. మళ్ళీ ఇది పుట్టింది, ఇది చచ్చిపోయింది, మళ్ళీ ఇంకోటి వస్తుంది, ఇంకోటి పుట్టి వస్తుంది, దాన్ని ఆనందిస్తున్నాం. ఇక ఇలాగే పెట్టుకున్నాం. పుట్టుకలు చావులు పెట్టుకున్నాం, చావుకి వెళ్ళిపోవటాన్నేమో దుఃఖంగా పెట్టుకున్నాం, పుట్టుకునేమో ఆనందంగా పెట్టుకున్నాం. మధ్యలో జీవితాన్ని, అంటే అల యొక్క కథలకి ఏది ఉందో అలా మన జీవితాన్ని మధ్యలో మనకు కావలసినట్టుగా బతుకుదామని విశ్వప్రయత్నం చేస్తున్నాం. ఎలా కావలసినట్టుగా బతుకుతాం? ఎలా కుదురుతుంది? అలా ఎగిసిపడింది సముద్ర శక్తి చేత, సముద్ర చైతన్యం చేత, సముద్రపు నీటి చేత. సముద్రమే అలాగా ఎగిసిపడింది. అంటే దీనికి సంబంధించినటువంటి మొత్తం శక్తి కానీ, పద్ధతి కానీ, విధానం కానీ, దానికి సంబంధించిన అన్ని సముద్రంలోనే, సముద్రం చేతిలోనే ఉన్నాయి. అంటే అది ఎంతసేపు ఎగిసిపడాలి అంటే ఎంత ఫోర్స్ వాడింది సముద్రం, ఎంత నీడు ఎగిసిపడింది, ఎంత ఫోర్స్గా ఎగిసిపడింది, ఎంత శక్తిని వాడింది సముద్రం. దాన్ని బట్టి అలా కెరటం తరంగం యొక్క ఉద్ధృతి ఉంటుంది. దాన్ని బట్టి అది ఎంతసేపు ఎగిసిపడి తరంగంగా అలగా కెరటంగా ఉంటుంది అనేటువంటి ఆయువు ప్రమాణం ఉంటుంది. అది ఎంత కదులుతుంది అనేటువంటిది ఆ శక్తి మీద ఆధారపడి ఉంటుంది, సముద్ర శక్తి మీద. కెరటానికి అసలు ఏ విధమైన ఛాన్సు లేదు. అదే తనను తాను విడిగా భావించుకుని తాను ఏదో చేయగలను అన్న భావనే అసలు కెరటానికి ఉండటానికే ఛాన్సు లేదు. ఎందుకంటే కెరటముగా ఉన్నది సముద్రమే, కెరటముగా వచ్చిన శక్తి సముద్రానిదే, కెరటముగా ఎగిసిపడిన నీరు సముద్రానిదే. కాబట్టి మొత్తం కెరటములో ఉన్నాయన్ని సముద్ర లక్షణాలు, సముద్రం యొక్క శక్తి తత్వము, అది సముద్రం ప్రకారమే నడుస్తుంది. కెరటం కూడా, కెరటము సముద్రం భిన్నం కాదు. అంటే మొత్తం అందులో జరిగేటువంటి చర్యలు, కెరటం ఆయువు కానీ, కెరటం పుట్టుక కానీ, కెరటం మరణం కానీ, కెరటం యొక్క ప్రయాణం కానీ, కెరటం ఎగిసిపడటం కానీ, దాని సైజు కానీ, ఏదైనా అది సముద్రానికి సంబంధించిన విషయం సముద్రానికే తెలుస్తుంది. దాన్ని మార్చటం, దానికి ఏదో చేర్చటం, దానిలో ఏదో కూర్చటం, దాన్ని తనను తాను ఏదో చేసుకోవటం, మిగిలిన కెరటాల కంటే ఇంకా పైకి ఎగిరి పడతానని అనుకోవటం, లేదా మిగిలిన కెరటాల కంటే ఇంకా స్పీడ్గా అనుకోవటం, లేదా ఇంకా స్లోగా అనుకోవటం, లేదా తక్కువ అనుకోవటం, ఎక్కువ అనుకోవటం, ఇవన్నీ కెరటానికి అసలు కుదరదు, ఛాన్స్ లేదు. అలా సముద్ర కెరటాలకు ఎలా స్వయం ప్రతిపత్తి లేదో, ఎందుకని అది ఎగిసిపడే శక్తి సముద్రాన్ని, ఎగిసిపడుతున్న నీరు సముద్రాన్ని, ఎగిసిపడుతుంది కూడా సముద్రంలోనే, పుట్టింది సముద్రంలోనే, మరణించింది సముద్రం. అంటే ఎగిసిపడేటువంటి మూమెంట్ మొదలైంది సముద్రంలోనే, మళ్ళీ తిరిగి పడిపోయింది అందులోనే, కదిలింది అందులోనే, కదలకంట అందులోనే. కెరటాన్ని చూస్తూ సముద్రాన్ని వదిలేసిన వాడికి భిన్నతగా కనపడుతుంది. సముద్రాన్ని చూస్తూ కెరటాన్ని గమనిస్తున్న వాడికి అది ఏకత్వముగా కనపడుతుంది. కెరటాలు ఏం మాయమైపోవు, కానీ అదే సముద్రం అని తెలుస్తుంది. కెరటం అని పేరుతో అవసరం లేదు. వ్యావహారిక సత్యం కింద మొత్తం సముద్రం ఎగిసిపడలేదు కనుక, అందులో కొంత భాగం తనలో తాను ఎగిసిపడుతుంది కనుక కెరటమని వ్యావహారిక సత్యంగా, అలని వ్యావహారిక సత్యంగా, తరంగమని వ్యావహారిక సత్యంగా, దాన్ని వ్యావహారిక విషయంగా ఇతరులకు అర్థం అవటం కోసం పదాలు వాడచ్చు. కానీ సముద్ర దృష్టిలో ఉన్నవాడికి కెరటము ఉన్నా లేనట్టే, ఎందుకంటే అది కూడా సముద్రం అని తెలుసు కనుక. ఇప్పుడు ఇక్కడ సోదరి మన అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, మీరు సినిమా తెరతో పోల్చి చెప్పారు, ఆ తెర మీద సినిమా జరుగుతున్నది, ఎలా ఏ విధముగా ఆ సినిమానంతా చెరిపేస్తే తెర మిగిలిపోతుంది అని. అసలు సినిమాని చెరపటమే కుదరదు, మనస్సును నశింపచేయటం కుదరదు, మనోనాశనం అనేది ఉండదు. ఎందుకని అంటే మొత్తము మనసు చెడ్డది కాదు, అది మీరు తెలుసుకోవాల్సిన విషయం. మనసు అవసరం, మన శరీరంలో జరుగుతున్న ఏ చర్యలైనా అవసరం కనుకనే సృష్టి అలా శరీర నిర్మాణం చేసింది. మనసు అనేది మనకు అవసరం. ఆ అవసర మనస్సు లేకపోతే
అంటే మనస్సు అంటే ఏంటి అనేది ముందు మీరు నిర్వచనం పూర్తిగా తెలుసుకోండి. నేను అనేక శీర్షికల్లో చెబుతున్నా, కానీ 1, 2, 3 వింటే పూర్తిగా అయిపోదు. ఇన్ని చెబుతున్నా నాకే ఎటువంటి అనుభవం అవ్వలేదు, నేను సామాన్యుడిని అని కూడా చెబుతున్నా. నేను చదువుకున్న పాఠాలు మీకు అప్పచెబుతున్నాను. పుస్తకాలు అనేక మంది మహాత్ములు రచించారా, అవన్నీ చెబుతున్నా. వాచా వేదాంతనే తప్ప నేనేం పెద్ద విశేషమైనటువంటి ప్రజ్ఞ కలిగిన వాడిని కూడా కాదు. ఊరిని మహాత్ములు రచించింది సత్యమే. ఆ సత్యం అనేటువంటి విషయం నాకు అనుభవం అయింది, కానీ అది సత్యమని తెలిసింది తప్ప నాకు ఆత్మానుభవం అవ్వలేదు, జ్ఞానానుభవం అవ్వలేదు, జ్ఞానోదయం అవ్వలేదు. నేను మామూలు మనిషినే, ఆ వైపు ప్రయాణిస్తున్నాను. దాన్ని అర్థం చేసుకొని నన్ను నేను మంచిగా ఉంచుకొని మంచిగా జీవిద్దామని ప్రయాణిస్తున్నాను. ఇక్కడ ఏదో అనుభవాలు అయిపోవటానికి జ్ఞానోదయం, ఆత్మసాక్షాత్కారం, ఆత్మానుభవం ఏదో పెద్ద పెద్ద బరువైన పదాల్లాగా కనబడతాయి. అసలు ఏమీ లేదు, అది ఒక సహజత్వం. అలను మాత్రమే చూస్తూ కెరటాలను మాత్రమే చూస్తున్నవాడు అవే నిజం అనుకుంటాడు. సముద్ర భావన వదిలేస్తాడు. పుడుతుంది చచ్చిపోతుంది, పుడుతుంది చచ్చిపోతుంది, మధ్యలో ఎంతకాల జీవితం అలా భావించుకుంటూ తనను తాను తన జీవితంలో పుట్టినట్టుగా మరణిస్తున్నట్టుగా, మరణం అంటే ఇష్టం లేనట్టుగా ఈ పుట్టుక నుంచి మరణానికి ఉన్న జీవితాన్ని తాను తన ఇష్టం వచ్చినట్టు గడుపుదామనే ప్రయత్నాన్ని సాగిస్తూ ఉంటాడు. అది సహజమైనటువంటి శరీర భావన, సృష్టి భావన, వేరు భావన. సముద్రాన్ని చూసిన వాడు సముద్రము అలలు వేరు కాదు. ఒక అల తన ఇష్టం వచ్చినట్టు జీవించడం కుదరదు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి మొత్తము నియమములు, విధానములు, పద్ధతులన్నీ సముద్రం లాగానే ఉంటాయి, సముద్రంతోనే ఉంటాయి, సముద్రం చేతిలోనే ఉంటాయి, సముద్రమే అది కనుక. అలాగే సృష్టిలో సాగుతున్న మనకి సృష్టికి సంబంధించిన ఏ విశేషాలైనా మొత్తం సృష్టితో అనుసంధానమే సాగుతున్నాం కనుక సృష్టి శక్తికి, విశ్వశక్తికి, ప్రాణశక్తికి, ఆత్మశక్తికి, బ్రహ్మము అని పిలువబడుతున్న దానికి, సైన్స్ శక్తి అని చెబుతున్నటువంటి ఆ శక్తికి, ఆ కాన్షియస్నెస్కి, ఆ ప్రాణశక్తికి దాని ఆధీనంలో ఉంటుంది. ఎగిసిపడినటువంటి కెరటాలు అలా గుద్దుకొని తనలో తానే గుద్దుకొని అనేక బుడగలో నురుగు ఏర్పడినట్టుగా అనంత ఆత్మశక్తిలో కదిలినటువంటి చైతన్య ప్రక్రియ మనకి సృష్టిగా, అందులో బుడగల వల్లే మనం ఉన్నాం. అంతే. నాకు ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను, నాకు ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను, నేను నన్ను నేను రక్షించుకొని కాపాడుకొని నాకు కావలసినవి అనుభవించుకుంటూ వెళతాను అనేటువంటిది భ్రాంతి తప్ప సృష్టి నియమాలను, విధానాలను, పద్ధతులను మనం ఏమీ చేయలేం. ఎందుకంటే దాంట్లో కలిసి సాగిపోతున్నాం. ఒక సముద్రపు అల ఎలా సాగిపోతుందో అలా ఒక సముద్రపు అలకు కారణమే అనుకున్నా మళ్ళీ సముద్రమే. సముద్రం వేరు, అల వేరు కాదు. ఈ సముద్ర భావన తెలిసిన వాడికి సముద్రం అల వేరు కాదని తెలుస్తుంది. అప్పుడు ప్రయత్నం కూడా ఉండదు, దానికి తగ్గట్టుగా జీవించుకుంటూ వెళ్ళిపోవటం ఉంటుంది. సముద్రం యొక్క ఫోర్స్ చేత సముద్రం అలాగే ఎగిసిపడింది అంతే. అలా సృష్టి ఏర్పడుతుంది అనంత ఆత్మశక్తి యొక్క చైతన్య శక్తి వలన. దానిలో ఆ చైతన్యతలో జ్ఞానశక్తి ఉంది, ఇచ్ఛాశక్తి ఉంది, క్రియాశక్తి ఉంది. ఎన్ని శక్తులు ఇక్కడ సృష్టిలో కనబడుతున్నాయి అన్ని శక్తి యొక్క శక్తులు. దాని అందరూ జరిగిపోతుంది అంతే. పుట్టుక అలాగే జరుగుతుంది, మరణం అలాగే జరుగుతుంది. అందుకే మనం ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలియదు, ఎక్కడికి పోతామో మనకు తెలియదు. కారణం ఏంటి అంటే మనం విడిగా లేం కనుక. ఫలానా చోట నుంచి వచ్చామని ఒక ప్లేస్ మనకు లేదు. సృష్టి శక్తి మనం కనుక, విశ్వశక్తి మనం కనుక, అందులో ఎగిసిపడుతున్నటువంటి కెరటాలు, తరంగాలు, అలల ఈ సృష్టి ఉంది కనుక ఆ ఎగిసిపడిన అలలు, కెరటాలు, తరంగాలలో బుడగల వలె జీవజాతులు ఉన్నాయి కనుక మొత్తంగా అది కలిసే ఉంది. అందుకే నా మూలం, నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలియదు, నేను ఎక్కడికి పోతానో నాకు తెలియదు. ఎప్పటి వరకు తెలియదు? శరీర భావనలో నాకు తెలియదు, శక్తి భావనలో ఎందుకు తెలియదు? అయితే శక్తిని చోట్ల, సముద్రాన్ని చోట్ల మనం కెరటాలనే చూస్తున్నాం. అందుకని ఎవరైనా ముందు నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను, నాకు నచ్చినట్టు జీవిస్తాను, నేను అనుకున్నవన్నీ చేసుకుంటాను అనేది ఎవరి జీవితంలో అయినా అసాధ్య విషయము. నీ శరీరానికి ఇవ్వబడినటువంటి, నీ శరీరానికి ఉన్నటువంటి పరిమితులు ఏమున్నాయో ఆ పరిమితులలోనే నువ్వు జీవించడం కుదురుతుంది. అందుకే ఇది గ్రహించినటువంటి మహాత్ములు ధర్మంగా ఉండండి, మంచిగా ఉండండి అని చెప్పారు. కారణం ఏంటంటే ధర్మము, మంచి అనేది సృష్టి ఏకతను కాపాడుతూ ఉంటుంది. సృష్టిలో ఏకత్వం ఉంది, ఆ ఏకత్వంలో నిన్ను కలుపుతూ ఉంటుంది. కాపాడటం అంటే ఇప్పుడు మనం దాన్ని, ఆ ఏకత్వాన్ని మనం ఏం చేయలేం. అసలు అందులో పడి కొట్టుకుపోతున్నాం మనం. ఒక నదీ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న ఎండుటాకు లాంటి వాళ్ళం మనం. ఎదురొడ్డి మనం ఏదో మనకి చేసుకోవటం అనేది జరగదు, మన భావ మార్పు చేసుకోవడం కుదురుతుంది. అందుకే ఇక్కడ సోదరు అడిగినటువంటి
ఎలా ఇది సినిమాని మొత్తం చెరిపేసి తెరని ఎలా మిగుల్చుకోగలం అంటే ఇక్కడ మనసు, అది మొత్తం మనసు అని చెప్పుకున్నాం. ఆ మనసుని మొత్తం తీసేయవలసిన అవసరం లేదు. అసలు మనసు అనేది లేకపోతే గ్రహణ శక్తి ఉండదు, నేననే భావం కూడా తెలీదు. నేను పలానా స్త్రీని, నేను పలానా పురుషుడిని, నా పేరు ఇది, నా ఊరిది, నా తల్లిదండ్రులు ఇల్లు, నా ఇల్లుది, నా ఊరిది, ఇలాంటి కామన్ విషయాలు. ఇది చెట్టు, అది పుట్ట, ఇది ఏగా, చేమ, దోమ, ఇలా మనం పెట్టుకున్న పేర్లు, జంతువులు, రోడ్లు, ఇవన్నీ అసలు గుర్తించి అవి నీకు అన్ని చెబుతుంది మనసే. ఇవి కూడా అన్ని మనసులోనే ఉన్నాయి. ఈ మనసు గురించి నిన్నే ఒక శీర్షిక వెళ్ళి చెప్పడం జరిగింది. అది డివైన్ ప్లానెట్లో ఉంది దీనికి ముందు శీర్షిక. అంటే ఇది ఎంత చెప్పుకున్న అనంతం మనసు. ఎందుకంటే మనసు వేరు, ప్రాణశక్తి వేరు కాదు, సృష్టి వేరు కాదు, ఆత్మశక్తి వేరు కాదు. కానీ అది మనకు సంబంధించిన విషయం కనుక చెప్పుకుంటూనే ఉండాలి, అది మనకు అర్థమయ్యే వరకు. అందుకని ఇక్కడ మొత్తం సినిమాను చెరిపేసి తెరనుంచుకోవాల్సిన అవసరం లేదు. అది ఉదాహరణగా చెప్పుకున్నాం. సముద్రము, సముద్ర కెరటం వేరువేరు కాదు. అలాగే మనము, మన ప్రాణశక్తి, ఆత్మశక్తి వేరువేరు కాదు. మనం అన్నప్పుడు మన శరీరము, ఇది కూడా దాని నుంచి ఉద్భవించిందే. కాకపోతే ఇది అలవలే, కెరటం వలె పుట్టింది, చచ్చిపోద్ది. పుట్టడం అంటే ఏంటి? దానిలోంచి పుట్టింది. చచ్చిపోద్ది అంటే ఏంటి? దానిలోనే కలిసిపోద్ది. దీన్ని అర్థం చేసుకోవాలంటే శక్తిని చూడాలి. సముద్రాన్ని చూస్తున్న వాడికి, సముద్రపు అనంతత్వం అర్థమైన వాడికి అల సముద్రమేని తెలుస్తుంది అంతే. కానీ అలాగే ఎగిసి పడుతుందని తెలుస్తుంది. అదే జీవన్ముక్త స్థితి. కాబట్టి మొత్తం సినిమాని చెరిపేయటం కుదరదు. ఎందుకని సినిమాని మొత్తం చెరిపేసి తెరే మిగిలితే మనం కోమా పేషెంట్ లాగా అయిపోతాం. అసలు మనకేమీ తెలియదు. అంటే అసలు తెలియదు అన్న స్థితి, అంటే గాఢ నిద్రా స్థితిలోకి ఎలా ఉంటారో మీరు అలా అయిపోతారు. గాఢ నిద్రా స్థితిలో ఏముంది? తెలియదు అన్నది ఉంది. ఆ గాఢ నిద్రా స్థితిలో మనం తెలియదు అన్న స్థితిలో ఎలా ఉంటామో, మెలకువలో కూడా మనసును మొత్తం నిర్మూలించుకుంటే అలా అయిపోతాం. అసలు ఆ ప్రాసెస్ ఛాన్స్ నీకు ఇవ్వబడదు. అలా మనసును నిర్మూలించేసుకునే ఛాన్స్ నీకు ఇవ్వబడదు. అసలు లేదు అది. ఎందుకని? అదే ప్రాణశక్తి కనుక, అది ప్రాణశక్తిలోనే ఉన్నది కనుక దాన్ని నిర్మూలించడం కుదరదు. అందులో విషయాలు భావరూపంలో, జ్ఞాపకాల రూపంలో, భావోద్వేగాల రూపంలో గుర్తుగా ఉన్న విషయాలు ఆలోచనలుగా తిరిగి మనకి పైకి లెగిస్తున్నాయి. ఎందుకని? ఇప్పుడు నేను నాకు గుర్తుండాలి, నా వాళ్ళు నాకు గుర్తుండాలి, నా ఇల్లు నాకు గుర్తుండాలి, మొత్తం ప్రదేశాలు గుర్తుండాలి, నేను చేసే పనులు గుర్తుండాలి, నాకు సంబంధించిన సమస్తం కోటాను కోట్ల విషయాలు గుర్తుండాలి. ఉంటేనే నేను నడవగలను. అది రోడ్డు అని తెలిస్తేనే నడవగలను, ఇది కాలు అని తెలిస్తేనే అడుగు తీసి అడుగేయగలను, ఎలా నడవాలో గుర్తొస్తుంటేనే నడవగలను, ఎలా పరిగెత్తాలో గుర్తొస్తుంటేనే పరిగెత్తగలను, ఎలా వండాలో గుర్తొస్తుంటేనే వంట వండగలను, ఎలా డ్రైవ్ చేయాలో గుర్తొస్తుంటేనే వాహనం నడపగలను. అలా ఏదైనా గుర్తొస్తుంటేనే వృత్తి వ్యాపార ఉద్యోగాల నుంచి, మలమూత్ర విసర్జనల నుంచి, మెలకు వచ్చిన దగ్గర నుంచి ప్రతి చిన్నది నేనన్న భావనతో నన్ను నేను గుర్తుంచుకొని మిగిలినన్ని రాత్రి గాఢ నిద్రలోకి వెళ్లే వరకు నేను చేయాల్సినవన్నీ గుర్తుండాలి. ఇది మంచమని గుర్తుండాలి, నేను పడుకోవాలంటే ఎలా పడుకోవాలని గుర్తుండాలి, అలా పడుకోవాలి. అవన్నీ మనసే చెప్తుంది. మీరు గమనించుకుంటే ఒక్క సెకండ్ కొంచెం ఆగి మీరు మిమ్మల్ని గమనించుకుంటే మీకు ముందు ప్రతిదీ, మీరు చేయబోయే క్రియకు ముందు ప్రతిక్రియని మనసు చేసేస్తుంది, తర్వాత శరీరం చేస్తుంది. అంటే మనసుని శరీరం వెంబడిస్తుంది. అది మీకు తెలియాలి అంటే మీరు కొంచెం ఆగి మిమ్మల్ని పరిశీలించుకోవాలి. మీరు శరీరంతో క్రియను ఆపి చూడండి, ముందు మనసు ఇలా క్రియ చేసేస్తుంది. అంటే భావరూపంలో జరిగిపోతున్న క్రియని శరీరం అనుకరిస్తుంది. అందుకని మనోనిర్మూలన కుదరదు. మనోనిర్మూలనకు ఛాన్స్ ఉంటే శరీరం పనికి రాకుండా పోద్ది. అసలు ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. ఎందుకనంటే మనసు ప్రాణశక్తి వేరు కాదు. మనసు ప్రాణశక్తి ఒకటి. అందులో ప్రింట్ అయిన విషయాలు, భావాలు, అవి కూడా మళ్ళీ శరీరపరంగా శరీరం ఉన్నంత వరకు అవసరం. ఎందుకంటే ఇక్కడ బ్రతకటానికి అవసరమైన జ్ఞాపకాలు ఉండాలి. ఇది గ్లాస్ అని, ఇది మంచినీళ్ళు అని, ఇది టీ అని, ఇది కాఫీ అని నువ్వు గుర్తించగలగాలి కదా బతకాలంటే. మరి తెరలా చేయటం ఏంటి? ఏమడుగుతున్నారు? అసలు ఏమడుగుతారు ఎవరైనా ప్రశ్న అంటే, బలీయమైనటువంటి నా కోరికలు, అంటే నా ఆలోచనల్లో, కోరికల్లో బాధ కలిగించేవి, దుఃఖపెట్టేవి, కష్టపెట్టేవి, బాధ పెట్టేవి, ఇబ్బందులకు గురి చేసేవి, లేదా అవమానాలకు గురయ్యేవి, ఏ రకంగా అయినా ఎదుటి వాళ్ళ వలన నాకు కానీ, నా వలన నాకు కానీ వచ్చే బాధలు నాకొద్దు, టెన్షన్లు నాకొద్దు, ఒత్తిళ్లు నాకొద్దు, అవి మీరు వద్దు అనుకుంటుంది. పూర్తిగా మనసును కాదు.
మీకు ఆనందాన్ని చెప్పేది మనసే, హాయిని చెప్పేది మనసే, శాంతిని చెప్పేది మనసే. మీకు ఇంకా తెలియదేమో మోక్షాన్ని చెప్పేది కూడా మనసే. నేను జీవన్ముక్తుణ్ణి అని మీరు మోక్ష స్థితిని పొంది తిరుగుతున్నారనుకోండి, నేను జీవన్ముక్తుణ్ణి అనేది మనసే. అది గుర్తించింది మళ్ళీ, నేను ఆ స్థితిని పొందానని. ఇక్కడ మనసు లేకుండా ఏది కుదరదు. మనసు మంచిది కాదు, చెడ్డది కాదు. మనసు న్యూట్రల్. మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో. ఇది మహాత్ములు చెప్పింది. మనస్సే మనిషికి బంధములకు. బంధములు అంటే ఏంటి? నీకు కలిగేటువంటి సర్వ దుఃఖములకు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బంధము అనే పదం వాడబడింది అంటే అక్కడ కష్టం, నష్టం, ఇబ్బంది, దుఃఖం ఉంటేనే. దానివల్ల ఆనందం ఉంటే అది బంధమే కాదు, దానివల్ల హాయి ఉంటే అది బంధమే కాదు, దానివల్ల నీకు శాంతి దొరికితే అది బంధమే కాదు. ఎందుకని ఇప్పుడు మోక్షం అనేది కూడా బంధమే. శాంతి కలుగుద్ది, అక్కడ హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. నేను హాయిగా శాంతిగా ఉంటాను. ఆ వైపు వెళ్తుంది కూడా కోరికేక. నేను మోక్షాన్ని పొందాలి అనేది కూడా కోరికేక. అంటే పొందే వరకు నువ్వు అదే ఉన్నావు, అసలు నువ్వు పొందవలసింది కాదు, నువ్వు అదే ఉన్నావు. కానీ నేను శరీరమై ఉన్నాను అనుకుంటున్నటువంటి భావనలో ఉన్నటువంటి వాళ్ళు, స్త్రీలైనా పురుషులైనా, నేను మోక్షాన్ని పొందాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతున్నప్పుడు, దానివైపు సాగుతున్నప్పుడు, అది కూడా కోరికేక, అది కూడా ఆలోచనక, అది మనసులోనే సాగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకునేది వినేది మనసే. కానీ ఏంటి? ఏం మనసు ఇది? జ్ఞాన మనసు, మోక్ష మనసు, ఆధ్యాత్మిక చదువు మనసు, ఆత్మజ్ఞాన చదువు మనసు. ఇది ఆ మనసుగా మారుతుంది. అలా మనం గ్రహించిన విషయాలన్నీ మనసు అయిపోతాయి. ఇందులో మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో అంటే బంధమునకు కారణమైంది. బంధము అంటే దుఃఖము, బాధ, అసహనం, నెగిటివ్ అన్ని. భయాలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, నువ్వు భావించుకొని నువ్వు అనుభవిస్తున్నటువంటి నెగిటివిటీస్ అన్ని. ఎందుకని? పాజిటివిటీస్ నీకు ఇబ్బంది లేదుగా. సుఖకరమైన, ఆనందకరమైన, సంతోషకరమైన అన్నీ కూడా నీకు ఇబ్బంది లేదు. అవి మోక్షమే. అవే మోక్షం. హాయిగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, తృప్తిగా ఉంటాం, మోక్షం. అందుకని మనం ఎప్పుడు మోక్షాన్ని కోరుకుంటూ ఉంటాం. అయితే ఈ మోక్షము దుఃఖం వలన, బాధ వలన చెదిరిపోతుంది. అంటే నా శాంతి చెదిరిపోతుంది, నా హాయి చెదిరిపోతుంది, నా ఆనందం చెదిరిపోతుంది. బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది, భయం వస్తుంది, కంగారు వస్తుంది, ఇబ్బంది వస్తుంది, టెన్షన్ వస్తుంది, ఒత్తిడి వస్తుంది. అవి వద్దు. అంతే తప్ప సినిమా మొత్తం చెరిపేస్తే తెర మిగిలిపోతే అండి. తెర మిగిలిపోతే సజీవత్వే ఉండదు, అసలు ప్రాణంతో ఉన్నట్టు ఉండదు. కానీ అలా చెరపటం కూడా కుదరదు. అసలు సృష్టిలో ప్రాసెస్ ఇవ్వబడలేదు. శరీరం మరణించే వరకు ఒకవేళ మీకు మోక్షం తెలిస్తే, ఆత్మసాక్షాత్కారం అనుభవం అయితే, అంటే మీరు సముద్రాన్ని చూస్తే, కెరటాలు కూడా సముద్రమే, కెరటాలకి సముద్రానికి ఎటువంటి భిన్నత లేదు. ఆ కెరటాలు అనేది సముద్రం యొక్క శక్తి లక్షణము అని తెలుసుకుంటాం. అంతే. అప్పుడు రెండింటిని వేరువేరుగా చూడం, భిన్నంగా చూడం. కానీ భిన్నంగా చూడకపోయినా కెరటాలు ఎగిసి పెడుతూనే ఉంటాయిగా. సముద్రం అలాగే ఉంటుందిగా, అక్కడేం మార్పు జరగదుగా. ఉన్న స్థితిని అర్థం చేసుకున్నాం, సముద్ర స్థితిని అర్థం చేసుకున్నప్పుడు ఏకత్వం తెలిసింది. అలాగే మోక్షం అనేది అద్భుతం కాదు, అనంత ఆత్మశక్తి వలన ఈ సృష్టి సాగుతుంది. మన ప్రమేయం లేదు. అందుకే మనకు ఎందుకు పుట్టామో తెలియదు, ఎక్కడి నుంచి పుట్టామో తెలియదు, చచ్చిపోయి ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఎందుకు తెలియదు అంటే అనంత ఆత్మశక్తికి సంబంధించిన విషయం తెలుసుకుంటే తెలుస్తుంది. నువ్వు శరీరపరమైన భావనలో ఉన్నావు, విశ్వభావన నీకు లేదు, విశ్వం గురించి తెలుసుకోవట్లా. విశ్వము అన్నప్పుడు అదంతా శక్తి, విశ్వశక్తి. అంటే ఆ శక్తిని తెలుసుకోవాలి అంతే. సముద్రాన్ని చూడాలి, అప్పుడు అలలా అర్థమవుతుంది, మార్పేం రాదు. అలా మోక్షం అంటే ఏంటి? ఆ శక్తి భావన తెలుస్తుంది. నాలో ఉన్న ప్రాణశక్తి భావన, ఎక్కడున్న భావన కాదు. శరీరము, మనసు, ప్రాణశక్తి. నా మనసు ఎక్కడుంది? నా ప్రాణశక్తే. నా ప్రాణశక్తిలోనే ఉంది. ప్రాణశక్తితోనే మనసు ఏర్పడింది. కానీ మనసు అన్నప్పుడు ప్రాణశక్తిలో ప్రాపంచికంగా నేను శరీరంతో గ్రహించిన నా సొంత విషయాలు ఉన్నాయి. ప్రాణశక్తి అనంతంగా ఉంది, ఈ మనసు అందులో ఒక ధూళికణంలో ఉంది. ఆ ధూళికణంలో నేను శరీరంతో బ్రతికున్నంత కాలం నాకు శరీరం ఉందని అసలు నాకు తెలియాలి అంటే, నేను శరీరం అని నాకు తెలియాలి అంటే మనసు ఉండాలి. అలాగే నేను అనంతత్వపు ప్రాణశక్తి అనుభవాన్ని పొందాను అనేటువంటిది తెలిసేది కూడా మనసుకే. ఎందుకని? శక్తికి తెలియదు. ఇప్పుడు నిద్రలో మనం ప్రాణశక్తిలోకి వెళ్ళాం కానీ తెలియదు. ఎందుకని? ఏకత్వ భావనలో తెలియటము అనేది ఉండదు. ఏకత్వ భావనలో ఒక సజీవత్వం ఉందంతదే
ఉన్నాను అంతే. ఇంకా ఆ ఉన్నానన్న భావంతో పనే ఉంది. నాకు ఉన్నదంతా నేనే అయితే రెండో వాళ్ళు ఉంటే నేను ఉన్నానని చెప్పాలి. ఏమంటే నేను ఇక్కడ ఉన్నాను, కొంచెం పక్కకి జరగండి, మీరు నన్ను గుద్దుకుంటున్నారని చెప్పాలి, నన్ను రుద్దుకుంటున్నారని చెప్పాలి. ఉన్నదే నేనైతే అసలు ఆ వ్యక్తీకరించవలసిన అవసరమే ఉండదు అక్కడ. అందుకని నిద్రాస్థితిలో మనకేం తెలియకుండా పోయింది. ఎందుకని ప్రాణశక్తి స్థితిలోకి వచ్చాం. ఇవేమీ అద్భుతాలు కాదు, ఉన్న సత్యాలు. మన శరీరం ఒక పెద్ద ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి ఒక పెద్ద లైబ్రరీ. మొత్తం చదువు జ్ఞానం అంతా మన శరీరంలో ఉంది, బయటకు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. శరీరము, మనసు, ప్రాణశక్తి. శరీరముతో మెలకువలో జరుగుతున్న మనసును పట్టుకొని నిద్రలో ప్రాణశక్తి స్థితికి వెళ్ళిపోయాం. అప్పుడు ఏమైంది? ఏమీ తెలియకుండా పోయింది. ఇప్పుడు మనసును మొత్తం జరిపేస్తే ఏం జరుగుద్ది అంటే ఆల్రెడీ నిద్రలో జరుగుతుంది. అక్కడ మనసు లేదు, శరీరం లేదు, విలీనమైపోయినాయి. ప్రాణశక్తిలో విలీనమైపోయింది మనసు వెళ్ళి. శరీరం ఉంది, కానీ ప్రాణశక్తిలో ఎప్పుడైతే మనసు విలీనమైపోయిందో ఉన్న శరీరానికి ఎరుకు ఉండదు. అందుకని శరీరం నిద్రపోయింది, మనసు నిద్రపోయింది అంటాం. మనసు నిద్రపోతే అసలు శరీరానికి ఇంకా ఎరుకుతో పనే లేదు. ఎరుకెప్పుడు మనసుకి, మనసు వచ్చి శరీరానికి కలగజేస్తుంది నేను అన్న భావాన్ని. అందుకని నిద్రలో మనకు అసలు నేనన్న భావం కూడా ఉండదు, ఎవరి భావన ఉండదు, అసలు సృష్టి భావన ఉండదు, నేనన్న తలంపే ఉండదు. ఇప్పుడు మనసు మొత్తం చెరిగిపోతే ఏమవుతుంది? ఉదాహరణకి చెబుతున్నా, తెర అయిపోతే ఏమవుతుంది? సినిమా మొత్తం లేకుండా తెర అయిపోతే ఏమవుతుంది అంటే ఏమీ లేని స్థితి అయిపోద్ది. తెర కూడా ఉందని తెలీదు. ఎందుకంటే అక్కడ తెర ఉందని చెప్పాలంటే మనసు ఉండాలి. ఎప్పుడు గ్రహణ శక్తి, గ్రహింపు శక్తి మనసే, అది ఉండాలి. అది లేకపోతే ఏమీ తెలియదు మనకి. తెరగా ఉన్నానని కూడా తెలియదు, తెర ఉందని కూడా తెలియదు. అలాగే నేను జీవన్ముక్తుడిని, నేను మోక్షాన్ని పొందాను, నాకు ఆ స్థితి అర్థమైంది, నాకు ఆత్మసాక్షాత్కారం అయింది, నాకు జ్ఞానోదయం అయింది అని నాకు తెలియాలి అంటే మనసు ఉండాలి. అదిగో నువ్వు ఆ ప్రశాంతతని, నిశ్చలతని అనుభవించావు, నీకు ఆనందత్వం అర్థమైంది అనేది నాకు అర్థమయ్యేట్టు చెప్పేది కూడా మనసు. ఎందుకంటే మెలకువ రాగానే నేను అన్న భావన సృష్టిస్తుంది మనసు. అది శరీరంతో కలవటం వల్ల నేను ఈ శరీరం అనుకుంటున్నా, అది చెబుతుంది మనసే. అక్కడి నుంచి నేను, నాది, నా వాళ్ళు మొత్తం నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుంది మనసే. అది లేకపోతే నా వల్ల ఏం కాదు. దానికి ఏం కాదనడానికి సాక్ష్యం నిద్రస్థితి. కాబట్టి మొత్తంగా మనసుని రూపుమాపే ఛాయస్సు, ఛాన్స్ అసలు సృష్టి ఇవ్వలేదు. ఎందుకంటే మనసు ప్రాణశక్తే కనుక. కాబట్టి శరీరంతో జీవించి ఉన్నంత కాలం మనం ఏది మాట్లాడుకున్నా అంతవరకే మాట్లాడుకోవాలి. అంతకు మించి మాట్లాడేవన్నీ కూడా భ్రమలో, కల్పనలో, ఊహలో వద్దు. శరీరంతో జీవించి ఉన్నంత కాలం మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో. ఇది మహాత్ములు అంటే. మహాత్ములు అంటే ఎవరు? మనకు ముందు తరాలలో సాధనలు చేసుకొని, పరిశోధనలు చేసి, తమలో తాము అన్వేషించుకొని, సత్యాన్ని కొనుక్కొని ఆ స్థితిని పొంది మనకు చెబుతున్న వాళ్ళు. మానవునికి బంధమునకు గానీ మోక్షము. మోక్షం అంటే ఏంటి? బంధము నుంచి విడుదల. మోక్షం అంటే విడుదల అంతే. జైల్లోంచి విడుదలలాగా విడుదల. దేని నుంచి విడుదల? దుఃఖం నుంచి విడుదల, కష్టం నుంచి విడుదల, భయం నుంచి విడుదల, పరిమితత్వం నుంచి విడుదల, ఇబ్బంది నుంచి విడుదల, నెగిటివ్ అన్నింటి నుంచి విడుదల. ఎందుకని మనకు విడుదల దేని నుంచి కావాలి? బాధ నుంచి కావాలి, దుఃఖం నుంచి కావాలి, కష్టం నుంచి కావాలి, ఇబ్బంది నుంచి కావాలి, అసౌకర్యం నుంచి కావాలి. సౌకర్యాలు, శాంతి, ఆహ్లాదం, సంతోషము, ఆనందము ఇవన్నీ మనకు విడుదల ఎందుకు? మనకు అవి కావాలి కదా, అవే మోక్షం. అందుకని ధర్మంగా నువ్వు అన్నీ అనుభవిస్తూ జీవించని చెప్పారు మహాత్ములు. ధర్మంగా మంచిగా నువ్వు అన్నీ అనుభవిస్తూ జీవించు. ఎందుకని? శరీరమే అనుభవాల కోసం ఇవ్వబడింది. నువ్వు అనుభవించడానికి, నిన్ను నువ్వు అనుభవించడానికి, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి, నువ్వు భోగించడానికి, నీతో నువ్వు రమించడానికి, నువ్వు ఉన్నావన్న ఎరుక నువ్వు కలిగి ఉండటానికి నీకు శరీరం ఇవ్వబడింది. అంటే అనంతాత్మశక్తి శరీర రూపాలలో తనతో తాను రమించుకుంటున్నది. సముద్ర కెరటాలు ఎందుకు ఎగిసిపెడుతున్నాయి అంటే, సముద్రం నేను జడం కాదు, నేను చైతన్య శక్తిని, నా చైతన్యత నాలో ఎగిసిపెడుతూ అది సజీవంగా ఉన్నటువంటి ఆనందాన్ని పొందుతుంది. సముద్రం తనలో తాను రమించుకుంటుంది, అందుకని కెరటాలుగా ఎగిసిపెడుతుంది. అనంతాత్మశక్తి తనలో తాను రమించుకుంటున్నది, అందుకని సృష్టిగా ఎగిసిపెడుతుంది, జీవులుగా ఎగిసిపెడుతుంది. అందుకని ప్రతి మానవుడికి, ఏ జీవికైనా సరే, జీవుల గురించి మనకు అనుభవం తెలియదు కనుక వాటిని వదిలేద్దాం. ప్రతి మానవుడికి
తాను ఆనందంగా ఉండటం ఇష్టం, తాను హాయిగా ఉండటం ఇష్టం, తాను సుఖంగా ఉండటం ఇష్టం. ఎందుకంటే తనతో తాను రమించటానికి వచ్చాడు ఇక్కడ. ఆత్మశక్తి యొక్క మూల ఉద్దేశం అది. తానున్నానన్న ఎరుకను పొందుతూ, ఇప్పుడు నిద్రలో నేనున్నానని ఎరుకు కూడా ఉండదు. అలా అనంత ఆత్మశక్తిలో నేనని భావన దానికి ఉండదు. అందుకని నేనున్నానన్న ఎరుకను నేను పొందుతూ, నాతో నేను రమిస్తూ, ఆనందిస్తూ, భోగిస్తూ, నా సజీవత్వాన్ని, నేను ఎప్పటికీ నా అమృతత్వాన్ని నాలో నేను అనుభవిస్తూ ఉంటాను. అప్పుడు నేను కదలపోతే నాకు ఎలా తెలుస్తుంది? నా సజీవత్వము, నా అమృతత్వము, నేనున్నానన్న భావన నాతో నేను రమించుకుంటుంటేనే తెలుస్తుంది, నాలో నేను కదులుతుంటేనే తెలుస్తుంది. అలా సాగుతుంది. అందుకని చెడంతా కూడా బంధములు, అవి వద్దు అనుకుంటాం. మంచి అంతా కూడా మోక్షములు, అవి కావాలనుకుంటాం. మోక్షములు అంటే విషయాలుగా చెప్పాను. మోక్షము, బంధము అంతే. బంధం అంతా ఏంటి? బంధము అంటే పదమే నెగిటివిటీ. అలాంటి బంధాలు వదిలేమని కాదు, మోక్ష భావనలోకి వెళ్తూ. ఇప్పుడు సముద్రాన్ని చూసినా కెరటాలు ఏమి ఆగిపోవు. కెరటాలు వదిలేయటం కుదరదు, కెరటాలను తోసేయటం కుదరదు, కెరటాలను విభజించటం కుదరదు, లేదా కెరటాలను ఆపేసి సముద్రంలో కలిపేయటం కుదరదు. చర్య అంతా అలాగే ఉంటుంది. కానీ సముద్రం మొత్తాన్ని చూసి కెరటాలను చూస్తున్నప్పుడు చిన్న ధూళి కణాలు కదలికలా కనపడుతుంది తప్ప కెరటానికి అసలు ఇంపార్టెన్సే ఉండదు సముద్రం ముందు. అలాగే అనంత ఆత్మశక్తి అనుభవాన్ని పొందినప్పుడు ఒక జీవిగా ఈ దేహంతో ఉన్నప్పుడు, ఈ దేహంతో ఉన్నానని తెలుస్తుంది. అన్ని మామూలుగానే సాగుతూ ఉంటాయి. సముద్ర కెరటము, తరంగాల్లాగా మన జీవితాలు కూడా ఇలాగే సాగుతాయి. అందుకే శరీరం ఉన్నంత వరకే మనం మాట్లాడుకోవాలి. అయితే నాకు ఆ అనుభవం పొందినప్పుడు అది మోక్షం. మోక్షం అంటే ఏంటి? ఏకత్వానుభూతిని పొందాను. దుఃఖం ఎందుకు వస్తుంది అంటే అనేకత్వం వలన, భిన్నత్వం వలన. ఆ భిన్నత్వంలో నేను మాత్రమే అనుకోవటం వలన, వీళ్ళంతా నాకు భిన్నమైన వాళ్ళు అనుకోవటం వలన, ఆ భిన్నమైన వాళ్ళందరి దగ్గర నుంచి నేను సుఖాలు ఆశించటం వలన, వాళ్ళు నాకు ఇస్తారో ఎవరో, ఇచ్చినప్పుడు సుఖమని, ఇవ్వకపోతే దుఃఖమని, నా నుంచి లాక్కుంటే బాధని, లాక్కుంటారేమో అన్న భయమని, ఈ శరీరమే నేనన్న భావనలో దీనికి ఏమవుతుందో అని నిరంతరం భయం, నేను నాది నా వాళ్ళకి నిరంతరం ఏమవుతుందో అన్న భయము, బాధ, దుఃఖము, వీటికి లోనైపోయాను పరిమితత్వంలో. ఆ అపరిమితత్వానికి వెళ్ళినప్పుడు మొత్తం సముద్రాన్ని చూసిన వ్యక్తికి కెరటాలు ధూళి కణాల్లో ఎలా అనిపిస్తాయో, అనంత ఆత్మశక్తి తత్వం నాలోనే ఉన్న నా ప్రాణశక్తి ఎరుకను నేను పొందినప్పుడు అది అనంతంగా, శాశ్వతంగా, అఖండంగా, సర్వవ్యాపకంగా సముద్రంలా అనుభవం కలిగి, అందులో ఒక జీవిగా కెరటాలు ఎగిసిపడుతున్నట్టుగా అనంత సృష్టిలో నేను కూడా అందులోనే కలిసి ఉన్నాను, ఈ శరీరంతో ఉన్నాను అనేటువంటి శరీరము ధూళి కణము లాంటి భావన కలుగుతుంది. అప్పుడు శరీరానికి అవసరమైన క్రియలు, అవసరమైనటువంటి తప్పనిసరివి చేస్తాను. గాలి పీల్చుకోవటం జరుగుతూనే ఉంటుంది, పంచభూతాలు వాడుకోవటం జరుగుతూనే ఉంటుంది, నిద్రపోవటం జరుగుతూనే ఉంటుంది, లేవటం జరుగుతూనే ఉంటుంది, మలమూత్ర విసర్జనలు జరుగుతూనే ఉంటుంది, భార్యా పిల్లలు కుటుంబం ఉంటే కాపురాలు చేసుకోవటం, భార్యాభర్తలు పిల్లలను పెంచుకోవడం అన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఇందులో ఏం ఉండదో అంటే బంధం ఉండదు. బంధం ఉండదంటే మా ఆవిడ, మా అబ్బాయి, మా పిల్లలు అనేటువంటి భావన ఉండదా? తప్పకుండా ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. శ్రీరామచంద్రులు వారు సీతమ్మ తల్లిని ఎత్తుకుపోతే పెద్ద యుద్ధమే చేసి వచ్చారు వీళ్ళు. కానీ ఎలా చేశారు? జీవన్ముక్త స్థితిలో. రావణాసురుడి మీద కోపంతోనే చేయలే. మీరు వెళ్ళి కావాలంటే రామాయణం చదువుకోండి. రావణాసురుడికి అనేక సార్లు చెప్పారు, రావణ నీ మీద నాకు ఎటువంటి కోపము లేదయా, శరీరపరంగా నా ధర్మం, నా భార్యను నేను, ఈ సృష్టి ధర్మం, శరీర ధర్మం, నా భార్యను నేను రక్షించుకోవడం, నువ్వు అనవసరంగా ఎత్తుకొచ్చావు కాబట్టి నా భార్యను నాకు అప్పగించేస్తే అసలు నేను యుద్ధమే చేయను అని సుమారుగా 7-8 సార్లు 10 సార్లు కబురు చేశారు. మొత్తం రావణాసురుడు తాలూకా అందరూ చనిపోయి ఒక్క రావణాసురుడే మిగిలి ఉన్నప్పుడు కూడా రాముడు రామబాణం వేయిపోతూ చంపబోతూ కూడా చెప్పారు ఆయన, నువ్వు ఎప్పటికైనా శరణు వేడితే నా సీతమ్మ తల్లిని నాకు అప్పగిచ్చేస్తే నేను చంపకుండా వదిలేస్తాను, నీ రాజ్యం నువ్వు పరిపాలించుకో, నాకు నీ మీద ఎటువంటి కోపము లేదు. అంటే కర్తవ్యం అది, నా సొంత భావాలు లేవు. ఎందుకని జీవన్ముక్తుడికి ఉండవు, వ్యావహారిక సత్యాన్ని పాటిస్తారు. అలా వ్యావహారికంగా మన జీవధర్మాలు పాటించుకుంటాం. ఇప్పుడు భార్య ఉంది, పక్కన శరీరం ఉంది, శరీరానికి భార్య పట్ల కోరిక కలుగుతుంది, స్త్రీ పురుష ఆకర్షణ సృష్టి పెట్టింది. అదేమి ఇప్పుడు జీవన్ముక్తుడికి ఎగిరిపోదు. జీవన్ముక్త స్థితిని పొందితే మహిమలు, మాయలు, అద్భుతాలు ఏం జరగవు, మామూలుగానే ఉంటుంది. కానీ ఒక నిశ్చల అనంత స్థితి ఎరుకైంది కనుక ఈ శరీరపరమైన తీవ్రతలు తగ్గుతాయి. అంటే తీవ్రతల వలన చెడు చేస్తాం, చెడు తగ్గుద్ది. జీవన్ముక్తుడు భోజనం చేయకుండా ఎవరన్నారు చెప్పండి? భోజనం చేసినప్పుడు కాపురం చేయడానికి ఏమొచ్చింది? భార్య ఉంటే, భర్త ఉంటే.
కాపురం చేసినాక పిల్లలు పుట్టకుండా ఎందుకుంటారు? పిల్లలు పుట్టినాక పెంచుకోవడానికి ఏమొచ్చింది? అక్కడ భయం లేదు, బాధ లేదు, దుఃఖం లేదు, పరిమితత్వం లేదు. మొత్తం సృష్టి నడక ఎలా సాగుద్దో అందులో నేను కూడా కలిసి వెళ్ళిపోతున్నాను. అందులో సాగే జనన మరణాలన్నీ నాకు కూడా వర్తిస్తాయి. అందులో వెళ్ళే కష్ట నష్టాలన్నీ నాకు కూడా వర్తిస్తాయి. ఆ సృష్టిలో మొత్తంగా సాగేటువంటి అన్ని చర్యలు అన్ని జీవులకి ఎలాగో నాకు కూడా వర్తిస్తాయి. ఎందుకంటే ఆ సృష్టి శక్తి నేనే, విశ్వశక్తి నేనే, నాకు భిన్నంగా ఏది లేదు. వర్తించే వాటిని అంగీకరిస్తాను, నాకు వర్తించే అన్నింటినీ అంగీకరిస్తాను. అంగీకరించినప్పుడు దుఃఖం ఎక్కడ ఉంటుంది? అంగీకరించినప్పుడు బాధ ఎందుకు ఉండదు? అంగీకరించినప్పుడు నాకు ఇలా జరగకూడదు, నాకు ఇలా ఉండకూడదు, నాకు ఇలా కష్టం రాకూడదు, నాకు ఇలా బాధ రాకూడదు, నాకు ఇలా కన్నీళ్ళు రాకూడదు, నాకు ఇలా ఇబ్బంది రాకూడదు, నిరంతరం నేను అనుకున్న సుఖాలన్నీ నాకు దొరికేయాలి, నేను అనుకున్న భోగాలన్నీ నాకు దొరికేయాలి, నేను నాది నా వాళ్ళు ఎప్పుడు శాశ్వతంగా ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉండాలి అని నువ్వు శరీర భావంలో అనుకుంటున్నావు. శక్తి భావంలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ అక్కడే ఉన్నాయి. నేను నాది నా వాళ్ళు అక్కడే ఉన్నారు, సముద్రం అక్కడే ఉంది, అల్ల అక్కడే ఉన్నాయి, తరంగాలు అక్కడే ఉన్నాయి. కానీ శక్తి భావనలోకి వెళ్ళినప్పుడు శక్తిలో మొత్తం సృష్టికి ఏం జరుగుద్దో నాకు అదే జరుగుద్ది. జనన మరణాలు ఉన్నాయి సృష్టిలో, అలాగే నాకు జరుగుద్ది. నేను మా ఆవిడ కలిసి ఉంటే పిల్లలు పుట్టే అవకాశం ఉంది సృష్టి ప్రకారం, సృష్టి ధర్మం. అలా నాకు పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టినాక వాళ్ళని అందరూ ఎలా పెంచారో నేను అలాగే పెంచుతాను. కానీ నా పిల్లల కోసం, నా కుటుంబం కోసం అధర్మాలు, అన్యాయాలు, అక్రమాలు చేయను, వీళ్ళు చచ్చిపోకూడదని నేను అనుకోను. అలానే వాళ్ళు చావాలని కూడా నేను అనుకోను. వాళ్ళు చావాలి అనుకోను, అసలు ఆ తలంపే నాకు పుట్టదు. వాళ్ళు చావకూడదు అనుకోను, ఆ తలంపే నాకు పుట్టదు. నేను చావాలనుకోను, ఆ తలంపే నాకు పుట్టదు. నేను చావకూడదు అనుకోను, ఆ తలంపే నాకు పుట్టదు. సృష్టి ప్రకారం సాగిపోతున్నటువంటి నడకలో ఎప్పుడు ప్రజెంట్లో ఇప్పుడు ఈ నిమిషంలో ఉంటాను. అంగీకరించుకుంటూ వెళ్ళిపోతుంటాను. నా ప్రయత్నాలు నేను చేసుకుంటాను. సృష్టి శక్తి నాకేమేమి ఇచ్చిందో ఆ ప్రయత్నాలు చేసుకుంటూ ధర్మంగా మంచిగా జీవిస్తూ సృష్టిని గౌరవించి అంగీకరించి దాంతో సాగిపోతూ ఉంటాను. ఇప్పుడు ఒక నదిలో పడినటువంటి ఎండుటాకు నేను నదిలో పడ్డాను, నదితో కలిసి వెళ్ళిపోతున్నాను అని నదిని చక్కగా హత్తుకొని ఆనందిస్తూ సాగుతుంది అనుకోండి, అది నేను ప్రయాణిస్తున్నానని నదిని ఆనందిస్తుంది. నది వల్ల నాకు ప్రయాణం కుదిరిందని, నేను కూడా సముద్రాన్ని చేరతాను అని కాదు. నేను వెళ్ళకూడదు, కొట్టుకుపోతున్నాను, ఎలా ఇప్పుడు నన్ను రక్షించుకోవాలి, దీనికి ఎదురు యుద్ధం, దీనికి పక్కకు పోదాం, అటు పోదాం, ఇటు పోదాం, ఎన్ని ప్రయత్నాలు చేసినా నది ముందు ఎండుటాకు శక్తి సరిపోదు. మందు కూడా అంతే. శరీర భావనలో మనం ఎండుటాకు లాంటి వాళ్ళం. శక్తి భావనలో ఆనందిస్తానంటే శరీరం ఉంది, ఎండుటాకు నదిని ఆనందిస్తూ నదిని హత్తుకొని అది ఎన్ని మలుపులు తిరిగితే అలా ఆనందాన్ని పొందుతూ దాన్ని ఎంజాయ్ చేస్తూ నదితో కలిసి సాగిపోతున్నప్పుడు అది ఆనంద ప్రక్రియ జీవితం. అలాంటి ఆనంద జీవితం వస్తుంది, అది మోక్షము. అంతే తప్ప మోక్షం అంటే అద్భుతాలు మహిమలు ఏముండవు, అక్కడ ఏమీ జరగవు, ఇలాగే ఉంటుంది. సముద్రాన్ని చూసినా కెరటాలు మారవు, సముద్రం మారదు, అన్నీ అలాగే ఉంటాయి. భావన మారుతుంది. అలాగే మనకు కూడా భావ మార్పు మాత్రమే జరుగుతుంది. చెడును వదిలేయడం జరుగుతుంది, మంచిలో జీవించడం జరుగుతుంది, మంచిగా అన్ని అనుభవించడం జరుగుతుంది, ఆనందించడం జరుగుతుంది. ఆ మంచిలో ఇప్పుడు ఈ సుఖాలన్నీ నాకు బోనస్. జీవన్ముక్త స్థితిని పొందాను, మొత్తం నాకు అర్థమైంది. జీవన్ముక్త స్థితిని పొందడం అంటే ఏంటి? నా ప్రాణశక్తి స్థితి ఏదైతే నిద్రాస్థితి ఉందో అది నాకు మెలకువలో అనంతంగా అనుభవం అయింది. అనంతంగా సర్వవ్యాపకంగా ఏకత్వంగా ఎక్కడా విభేదత్వము లేనటువంటి శాశ్వతత్వంగా అనుభవమై అందులోనే సృష్టి ఉన్నట్టు, ఆ సృష్టిలో నేనున్నట్టు నాకు చక్కగా కనపడుతుంది. సముద్రం కెరటాలలాగా భావదర్శనం అది, జ్ఞాన భావ దర్శనం, జ్ఞాన దర్శనం అది. అందుకే త్రినేత్రము అన్నారు, మూడవ కన్ను తెరుచుకోవాలి అన్నారు. అదే జ్ఞాన నేత్రము. మూడో కన్ను ఉండదు, జ్ఞానమే మూడో కన్ను. జ్ఞాన నేత్రంలో ఇది అర్థమవుతుంది, జ్ఞానానికి అర్థమవుతుంది, జ్ఞాన దర్శనం అవుతుంది, జ్ఞానానికి తెలుస్తుంది, అవగాహన అవుతుంది. అప్పుడు నాకు శరీరం ఉంది ప్లస్ అనంతత్వం ఉంది. ఈ శరీరంతో నేను తినేది రుచికరమైనది తింటున్నా, చక్కగా రుచులు తెలుస్తున్నాయి. ఏది తిన్నా బోనస్ అది. ఇదే తినాలి, అది తినకూడదని నాకు ఘర్షణ ఉండదు. ఏది తిన్నా నాకు రుచి తెలుస్తుంది, బతకడానికి తింటున్నా, కానీ రుచి తెలియటం బోనస్. అలాగే నాకు భార్య ఉంది, భర్త ఉన్నాడు, శారీరక సుఖాలు బోనస్. జీవన్ముక్త స్థితితో పాటు శారీరక సుఖాలు బోనస్. నాకు పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, హాయిగా అందరం నేను నాది అనుకుంటూ బతుకుతున్నాం. ఎందుకని శరీరం ఉన్నంత వరకు బతకాలిగా, శరీర మరణం వరకు బతకాలిగా. అందుకని నాకు బోనస్ కాలక్షేపం నా వాళ్ళు. అలానే ఇతరుల మీద ఏముండదో, వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు కూడా అందరూ నాలాంటి వాళ్లే. కానీ జీవన్ముక్త స్థితిలో ఇదంతా శక్తిపరంగా ఒకటి, సృష్టిపరంగా వేరు వేరు, అందరూ నాలాంటి వాళ్ళే, అన్నీ నాలాంటివి. కానీ దేనికి హాని చేయను.
కానీ నా బోనస్ సుఖాలను అనుభవిస్తూ ఉంటాను. చక్కగా తింటాను, పడుకుంటాను, లేస్తాను, హాయిగా ఆనందంగా ఉంటాను, సంతోషంగా ఉంటాను. ఎప్పుడు ఇక మోక్షం అంటే మరణం వరకు సంతోషంగా ఉంటాను, మరణాన్ని సంతోషంగా అంగీకరిస్తాను. ఎందుకని అంటే సృష్టి ధర్మం అది. బాల్యకుమార యవ్వన వార్ధక్య దశలు సృష్టి ధర్మం. నేను అంగీకరించినా అంగీకరించకపోయినా, నేను ఏడ్చినా కింద పడి కొట్టుకున్నా ఏం మారవుగా. అంటే ఏంటి? సృష్టి శక్తిలో కలిసిపోయి ఉన్న విషయాలు ఇవి. ఇప్పుడు కెరటం ఎగిసిపడేటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, శక్తి, దాని సంబంధించిన వివరాలు మొత్తం సముద్రంలోనే ఉన్నాయి. సముద్రానికి తెలుసు, సముద్రంలో సాగుతుంది. దాన్ని ఎవరు మార్చలేరు. కెరటం కూడా మార్చుకోలేదు, మనం మార్చలేం. అలాగే మన జీవనం, మన సాగుదల మొత్తం కూడా సృష్టి శక్తిలో సాగిపోతుంది, విశ్వశక్తిలో సాగిపోతుంది, ఆత్మశక్తిలో, బ్రహ్మములో సాగిపోతుంది. దాన్ని మనం ఎలా మార్చగలం? ఆ రూల్స్, రెగ్యులేషన్స్, విధానాలు, పద్ధతులు మనం ఎలా మార్చగలం? అందుకని జనన మరణాలు ఎవరు మార్చలేరు. మధ్యలో బాల్య కుమార యవ్వన వార్ధక్య దశలు ఎవరు మార్చలేరు. కానీ పరిమిత శరీర భావనలో ఇరుక్కుపోబాక శక్తి భావన తెలుసుకో. దానివలన చెడు చేస్తున్నావు, చెడులకు లోనవుతున్నావు, దుఃఖాలకు లోనవుతున్నావు. దుఃఖానికి కారణం నీ పరిమితత్వ భావన, శరీరమే నేను అనుకోవటం అనే విషయాన్ని కనుగొన్న మహాత్ములు మనకు చెప్పారు. అంతే తప్ప మార్పులే ఉండవు ఇక్కడ. జీవన్ముక్త స్థితిని పొందినప్పుడు, ఆ స్థితి తెలుసుకున్నప్పుడు, నా ప్రాణశక్తి ఎరుకను పొందినప్పుడు, అంటే ఏదైతే నిద్రాస్థితిగా ప్రతిరోజు అనుభవిస్తున్నానో అది నిద్రాస్థితి అని, అక్కడ నాకు ఏమీ తెలియని స్థితిలో నిద్రపోయి లెగుస్తున్నాను. అంటే నిద్రపోయి లెగుస్తున్నది మనోశరీరాలు. మనోశరీరాలే నేను అనుకుని తిరుగుతూ, మనోశరీరాలే నేను అనుకుని నిద్రపోతున్నాను. ఆ నిద్ర ప్రాణశక్తి స్థితిలో ఉంది. ఆ ప్రాణశక్తి స్థితిని నేను మెలకువలో అనుభవంగా పొందుతాను. అదే సాధన. ఆధ్యాత్మిక చదువు లక్ష్యం అదే, ఆత్మజ్ఞాన చదువు లక్ష్యం అదే. అప్పుడు కొత్తగా జరిగేది ఏం లేదు, విషయం తెలుసుకుంటాం, భావ మార్పు జరుగుద్ది. అలా తెలుసుకున్నప్పుడు ఆ స్థితిలో జీవిస్తూ, మామూలు శరీరం ఎప్పుడు అలాగే ఉంటుంది. జనన మరణాలు అన్నీ అక్కడ ఉంటాయి. వాటినన్నింటినీ గమనించి ఆనందిస్తూ ఉంటాను. శక్తిగా నేను శాశ్వతంగా ఉంటానన్న విషయం నాకు అర్థమైనప్పుడు, నా శరీర మరణం నా శక్తిలోనే జరుగుతున్నదని నాకు తెలిసినప్పుడు భయం ఎందుకు ఉంటుంది అసలు? ఇప్పుడు నా శరీర బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు, నా శరీర మార్పులన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? నాలోనే జరుగుతున్నాయి, నా అనంతత్వంలోనే జరుగుతున్నాయి, నా ఆత్మశక్తిలోనే జరుగుతున్నాయి, నా ప్రాణశక్తిలోనే జరుగుతున్నాయి. దాని పుట్టుక నా ప్రాణశక్తిలోనే జరిగింది, దాని మరణము నా ప్రాణశక్తిలోనే జరుగుతుంది. అప్పుడు నా మరణం నా ప్రాణశక్తిలోనే జరుగుతుంది అన్నప్పుడు అది నా శరీర మరణం నా ప్రాణశక్తిలో జరుగుతుంది. నా ప్రాణశక్తి శాశ్వతంగా ఉంటుంది. అసలు నాకు మరణమే లేదు, రూపధారణ పోయింది అనే విషయం తెలిసిన వాడికి భయం ఎందుకు వేస్తుంది? అలాగే అనుభవిస్తూ ఉన్న శరీరం అనుభవిస్తుంది. భార్యాభర్తలు కాపురం చేయొచ్చు, పిల్లల్ని కనొచ్చు, పిల్లల్ని పెంచుకోవచ్చు, దేశకాల పరిస్థితుల వ్యవహారాలన్నీ నడుపుతూ ఉండొచ్చు. ఇవన్నీ శారీరక ధర్మాలుగా చేస్తున్నాను. ఈ శారీరక ధర్మాలన్నీ నా అనంతాత్మశక్తిలో, నా అనంతాత్మశక్తితోనే జరుగుతున్న విషయాలు. నా అనంతాత్మశక్తికి ఎటువంటి భంగత, భిన్నత అసలు కలగట్లేదు అక్కడ. అదే తెర మీద ఆడేటువంటి సినిమా. తెర మీద ఆడేటువంటి సినిమా అదే. తెరకు ఎటువంటి భంగత, భిన్నత కలగట్లేదు. ప్లస్ సినిమా బోనస్. అందుకని ఇక్కడ మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో. బంధములు కలిగించుకునేది మనసు, అంటే పరిమిత శరీర భావన. అలా మనసు ఏర్పడింది. నేను మోక్షమును పొందానని మోక్ష ప్రయత్నం చేసేది కూడా మనసే. ఇప్పుడు మనం మాట్లాడుకునేదంటే మనసే అవుతుంది. మోక్ష మనసు, జ్ఞాన మనసు. తెలుసుకునేదంతా మనసే, తెలియబడేదంతా మనసే, గుర్తింపు అంతా మనసే. మనసు లేకపోతే అసలు తెలియబట్టమే ఉండదు. కాబట్టి మోక్షాన్ని ప్రయాణింపజేసేది మోక్షం వైపు, మోక్షాన్ని అనుభవం పొందేది కూడా మనసే. అంటే మనసుని ఇప్పుడు మనం మోక్షానుభవం వైపు తీసుకెళ్తున్నాం, మోక్ష మనస్సుగా. బంధ మనసుగా ఉండదు ఇంకా అది మోక్ష మనసు అయితే. ఎందుకంటే బంధం అంటే దుఃఖములు అంతే, వ్యతిరేకతలు, నెగిటివిటీ. అవి పోతాయి. మంచి అంతా అవసరమే, మంచిని వద్దని మనం అనుకోవట్లేదు. శరీరం ఉన్నంత వరకు ఆ మంచులన్నీ కావాలిగా మనకి. శరీరానికి ఆకలిగా అన్నీ కావాలిగా, పంచేంద్రియాలకు అన్నీ కావాలిగా. ధర్మంగా మంచిగా అనుభవించు అని చెప్పారు. అలా మంచిగానే అనుభవిస్తారు జీవన్ముక్తులు. ఎందుకంటే బంధం పోయింది, బంధం వలన చెడు వస్తుంది. కాబట్టి సినిమా అనేది బోనస్ పాయింట్. తెర అక్కడే ఉంటుంది. తెరను గుర్తుపెట్టుకొని సినిమా చూడండి, తెర అనుభవాన్ని పెట్టుకొని సినిమా చూడండి. సినిమా బోనస్ అంటే. సినిమా నిజం అనుకోకండి. సినిమా తెర మీద సాగుతుంది, సినిమాకి ఆధారత తెరే. కాబట్టి తెరను గుర్తుపెట్టుకొని సినిమా చూడటం అంటే చెడును వదిలేయాలి. అందుకే చెప్తా ప్రతిసారి చెడు ఎవరు పోతే ఇది అర్థం కాదని. చెడే మన బాధ పెట్టేది.
అంతే తప్ప మొత్తంగా చెరపటం కుదరదు. మొత్తంగా తెర మిగిలిపోవటం, సినిమా వదిలేయటం కుదరదు. అలా కుదురుతుంది ఎప్పుడు శరీరం వదిలేసినాక. శరీరం వదిలేస్తే ఇంకా అయిపోయింది, స్టోరీ అయిపోయింది. ఇక దాని తర్వాత అసలు ఊహించపాకండి ఏం జరుగుద్దండి. నేను శక్తిగా ఉండిపోతానా అంటే అసలు ఆకాశము శక్తి అన్నారు. ఇప్పుడు ఆకాశంలో ఏముంది? శూన్యం ఉంది, ఖాళీ ఉంది. నువ్వు కూడా అలా ఉంటావు అంతే. ఉన్నా లేనట్టే, లేకపోయినా ఉన్నట్టే. భావనాత్మకత. ఆకాశంలో ఉంటావు, ఆకాశంలో కలిసిపోతావండి. నీటి బొట్టు సముద్రంలో కలిసిపోయినట్టు. అందుకని తర్వాతే మాట్లాడుకోవద్దు. మళ్ళీ అక్కడ పిచ్చ ఊహలు క్రియేట్ చేసుకొని మాయలు అద్భుతాలను బోళ్ళు సృష్టించారు. ప్రజల్ని గందరగోళ పరిచేశారు. మళ్ళీ అక్కడి నుంచి ప్రజల్ని తప్పుదోవ పట్టించేశారు, రకరకాల వైపు నడిపించేశారు. ఇంకొద్దు. మనం ఒక రూపం ధరించాం, రూపాన్ని కోల్పోతాం. కోల్పోయే శాశ్వత ఆకాశములా స్థిరముగా ఉండిపోతాం. ఆకాశ శక్తిలో కలిసిపోతాం. మనం రూపం ధరించింది ఆకాశ శక్తి నుంచే, ఆకాశతత్వం నుంచే జీవతత్వానికి వచ్చాం. జీవతత్వం నుంచి ఆకాశతత్వంలోకి వెళ్ళిపోతాం, ఆకాశంగా ఉండిపోతాం. అంతే. ఇంకంతకు మించి ఏ ఆలోచనలు చేయొద్దు. ఏయో పుస్తకాలు పెట్టుకొని బుర్రలు పాడు చేసుకోవద్దు. ఎవరేం చెప్పినా నమ్మొద్దు. ఎందుకని? మరణానికి ముందు మరణానికి తర్వాత చెప్పేవన్నీ కూడా ఎవరి భావనాత్మకత, ఎవరి కల్పనలో వాళ్ళు చెబుతున్నారంటే. అందుకనే అంటే అనేక మతాలు అనేక రకాలుగా చెప్పినాయి ఆ విషయాలను. అసలు సృష్టికి కారణమైన విషయాలను ప్రతి మతము తనకు అనుకూలంగా తను అనుకున్నట్టుగా రాసుకుంది. ఏ రెండు మతాలు ఒకలా ఉండవు. కాబట్టి ఇప్పుడు మీరు ఏది నమ్మాలి అన్నప్పుడు ఏదో ఒకటి నమ్మి ఇదే నాదని గొడవలకు దిగుతారు. అసలు వద్దు. ఆకాశతత్వంలో శూన్యం ఉంది, ఖాళీ ఉంది, నిశ్చలత ఉంది, నిర్మలత ఉంది, ప్రశాంతత ఉంది, అనంతత్వం ఉంది. ఎంత ప్రశాంతత అంటే అనంత ప్రశాంతత. మౌనం ఉంది, నిశ్శబ్దం ఉంది. మీరు కూడా అలా అయిపోతారు అంతే. శరీరం ఉన్నంత వరకు ఈ మాటలు, ఈ శబ్దాలు, ఈ గొడవ అంతా అది మంచి గొడవ అవుద్ది. జీవన్ముక్తిగా ఉన్నప్పుడు, జీవన్ముక్తుడుగా ఉన్నప్పుడు అనంత ప్రశాంతత తెలుసు కనుక శరీరంతో జీవించేదంతా మంచిది, అది మోక్షమే. అందుకే వాళ్ళని జీవన్ముక్తులు అన్నారు. అంటే జీవించున్నారు, హాయిగా ఆనందంగా జీవిస్తున్నారు, వాళ్ళకి బంధం లేదు, బాధ లేదు. అలా అయిపోయి శరీరం ఉన్నంత వరకు ఇలాగే జరుగుద్ది. తర్వాత ఆకాశతత్వంలో కలిసిపోతాం. ఇక ఏం ఊహించకండి. దేవుళ్ళు అవుతాం, దేవతలు అవుతాం, మహిమలు, మాయలు, అద్భుతాలు ఉండవు, జరగవు. అదంతా మోసకారితనం. కాబట్టి ఇప్పుడు మన సోదరు అడిగిన ప్రశ్నకి మొత్తం సినిమాను తొలగించి తెర మిగులుతుంది అంటే కాదు. తెరను అర్థం చేసుకొని తెర అలాగే ఉంటుంది, సినిమా అలాగే ఉంటుంది, ఎప్పటికీ అది పూర్తి అవ్వదు. సముద్రాలు అలాగే ఉంటుంది, అలలాలు ఎగిసిపెడతాను. కానీ తెరతత్వం అర్థమైనప్పుడు, ఆకాశతత్వం అర్థమైనప్పుడు దాని మీద సినిమాని ఎంజాయ్ చేస్తాం. అలా శరీరం ఉన్నంత వరకు జీవితాన్ని ఆనందిస్తాం అంతే. అదే మోక్షం. మోక్షంతోనే ఆనందిస్తాం. ఇది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, అప్పుడప్పుడు మనసు తీవ్రంగా ప్రతిఘటిస్తుంటే ఒక ఆలంబన అవసరం అనిపిస్తుంది, అప్పుడు ఏ విధంగా స్పందించాలి? అవును. ఎందుకంటే బలీయంగా మనం ఏర్పరచుకున్నటువంటి భావములు తీవ్రంగా మనలో బలంగా ఉన్నప్పుడు మనం మారదాం అనుకున్నా, ఇది చెయ్యొద్దు అనుకున్నా, ఇది తప్పు అనుకున్నా మనసు ఆ వైపు లాగేస్తూ ఉంటుంది, చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలో అందరికీ జరిగేది అది. వ్యసనాలన్నీ అయ్యాయి, కోరికలన్నీ అయ్యాయి, దురాశలన్నీ అయ్యాయి, మోసాలన్నీ అయ్యాయి, అన్యాయాలన్నీ అయ్యాయి, తప్పులన్నీ అయ్యాయి, అక్రమాలన్నీ అయ్యాయి. మొత్తంగా చెడంతా అదే. చెడంతా అందరూ ఎవరెక్కడ చేసినా మనసు వల్లనే, మనసుతోనే జరుగుతుంది. అప్పుడు అలా అనిపిస్తుంది కనుక ఇప్పుడు ఏం చేయాలి? దానికి ఏదో ఒక ఆలంబన కావాలి మనసుకి అని అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఆ ఆలంబన కోసమే మతములు, దేవుళ్ళు, దేవతలు, మార్గములు, గురువులు, గ్రంథములు, విధానములు వచ్చినాయి. ఎందుకని? ఈ ఆలంబనల ద్వారా మనసుని బలపరుచుకుంటావు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఇది ఆలంబనే. ఈ మాటలన్నీ విని 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 ఏమవుతుంది? జ్ఞాన బలం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మాటలు కూడా ఆలంబనే. ఇప్పుడు అదే నేను కనపడుతున్నాను అనుకోండి, సపోజ్ మీకు కనపడి చెబుతున్నాను, నన్ను నేను గురువుగా ప్రకటించుకొని కనపడి చెబుతుంటే మీరు కూడా నన్ను గురువుగా భావించుకొని, అంటే నా ఉద్దేశంలో చెప్పట్లేదు, ఇప్పుడు బయట జరుగుతున్న దాన్ని పోల్చి చెబుతున్నా. చక్కగా ఫోటో పెట్టుకొని, ఓ దేవుడి ఫోటోనో గురువు ఫోటోనో పెట్టేసుకొని, ఇప్పుడు ఈయన నన్ను రక్షిస్తాడు, నాకు కాపాడుతాడు, నా మనసు నన్ను బలంగా ఇంత ఈడ్చుకెళ్ళిపోతుంది, ఇప్పుడు నా గురు బలంతో, నా దైవ బలంతో, ఇదో ఈ గ్రంథ బలంతో, ఈ జ్ఞాన బలంతో నేను మనసును ఎదిరించగలను అని మీకు మీరు చెప్పుకుంటాను. కానీ ఎదిరించేది మీరే, తప్పు చేయకుండా ఉండేది మీరే, అన్నీ మీరే. కానీ మానవుడిగా మనం పరిమిత భావాల్లో ఉండి ఇతరుల నుంచి సహాయాలు పొందడం, ఇతరుల నుంచి మేలులు పొందడం, ఇతరుల మీద ఆధారపడి బతకడం మనకు అలవాటు కనుక చిన్నప్పటి నుంచి, పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రుల మీద ఆధారపడి బతికాం. తర్వాత పెద్దయ్యి
వృత్తి వ్యాపార ఉద్యోగాలకు ఎవరి మీద ఆధారపడి బతుకుతున్నాం. ఆ వృత్తి వ్యాపార ఉద్యోగాల ద్వారా డబ్బులు వస్తే మళ్ళీ ఏ షాపుల మీద ఆధారపడి కొనుక్కొని మనకు అవసరమైనవన్నీ తెచ్చుకుంటున్నాం. అక్కడ ఆధారత షాపులు లేదు, కొనడానికి లేదు. ఇవన్నీ అయిపోయినాక జీవిత భాగస్వామి మీద ఆధారపడి జీవిత భాగస్వామిని తెచ్చుకొని పిల్లల్ని కంటున్నాం. తర్వాత మళ్ళీ ఈ పిల్లలను నేను నాది నా వాళ్ళు నాకంటూ ఒక కుటుంబం ఉండాలని దాని మీద ఆధారపడి అలా బ్రతుకుని వెళ్ళదీరుస్తున్నాం. ఎప్పుడు ఆధారపడడం అనేది మనిషికి మనకి చిన్నతనం నుంచి అలవాటుగా ఉంది. అందుకని ఆ అలవాటుని ఆధ్యాత్మికతలో కూడా మనసు కోరుకుంటుంది. ఆ కోరుకుంటున్న మనసుకి ఆలంబనగానే మతములు దేవుళ్ళు దేవతలను సృష్టించి గురువులను సృష్టించి గురువులుగా జ్ఞాన గ్రంథాలుగా అనేకం వచ్చినాయి. అందులో నిజాయితీ పరులు మంచోళ్ళు దొరికితే ఆలంబనగా తీసుకోవచ్చు. కానీ మిమ్మల్ని ఇక్కడ నిజాయితీ పరులు ఎవరో మంచోళ్ళు ఎవరో అంటే మిమ్మల్ని తమ పర్సనల్గా ఉపయోగించుకొని వాళ్ళు. మీ నుంచి వాళ్ళకి డబ్బు అక్కర్లేదు, మీ నుంచి సేవలు అక్కర్లేదు. వాళ్ళు జ్ఞానాన్ని తెలుసుకున్నారు, అనుభవం పొందారు కనుక మీకు చెబుతారు, అంతే, అయిపోయింది, క్లోజ్. అటువంటి ఎవరినైనా నమ్మచ్చు, అటువంటి మతాలను నమ్మచ్చు, మార్గాలను నమ్మచ్చు, గురువులు నమ్మచ్చు, దేవుళ్ళు నమ్మచ్చు, గ్రంథాలు నమ్మచ్చు. ఎందుకని నువ్వు నష్టపోయేది నువ్వు మోసపోయేది అక్కడ ఏమీ లేదు అసలు. అలా ఆలంబన దొరికితే తీసుకోవచ్చు. లేదు నువ్వు నష్టపోయేది నువ్వు కష్టపడేది నువ్వు ఇబ్బంది పడేది ఆలంబనగా దొరికింది అనుకో, అది నీ కర్మ అయిపోద్ది, నువ్వు మోసపోతావు. అందుకని ఆలంబనలు తీసుకునేటప్పుడు వెతికి తీసుకో, పరీక్షించి తీసుకో, లేదా నీకు నువ్వు ఆలంబనగా నిలబడు. ఇప్పుడు మనం చెప్పుకునేది కూడా ఆలంబనే. మళ్ళీ చెబుతున్నా, నేను కనపడట్లేదు కనుక మీరు అలా అనుకుంటారు. నేను కనపడితే నాకు బోల్డ్ ప్రాబ్లమ్స్ చెప్తారు, బోల్డ్ కష్టాలు చెబుతారు, బోల్డ్ ఇబ్బందులు చెబుతారు. రోజు గురువుల దగ్గరికి వెళ్ళి దేవుళ్ళకి వెళ్ళి అన్ని చోట్ల ప్రార్థనాలయాలకు వెళ్ళి అందరూ చేసేది ఏంటి? ఆలంబనలు అడుక్కుంటున్నాం అంతే. ఇప్పుడు మీరు ప్రార్థనాలయాల బయట చూడండి, బెగ్గర్స్ కూర్చొని అడుక్కుంటూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరినీ చిల్లర అడుగుతూ ఉంటారు, ఏదో ఒకటి అడుక్కుంటూ ఉంటారు. అక్కడ కూర్చొని తమకు తోచింది ఇస్తూ ఉంటారు. ప్రార్థనాలయాలు అన్నింటి బయట బెగ్గర్స్ ఉంటారు చూడండి. ఇప్పుడు ప్రార్థనాలయాల లోపలికి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థనాలయాల బయట బెగ్గర్స్ ప్రార్థనాలయాలలోకి వెళ్ళే వాళ్ళని అడుక్కుంటుంటే, ప్రార్థనాలయాలలోకి వెళ్ళే వాళ్ళందరూ దేవుణ్ణి అడుక్కుంటున్నారు. ఆ ప్రార్థనాలయంలో ఒక దేవుణ్ణి అడుక్కుంటున్నారు. ఆలంబనది అందరూ అడుక్కోవటం ఇంతకీ జరుగుతుంది. ఈ ప్రార్థనాలయాలు మతాలు మార్గాలు పేరుతో ప్రచారకర్తలు ఉన్నారు ఎవరో. మళ్ళీ ఇప్పుడు వీటిని నడిపేవాళ్ళు ఉండాలిగా. మతానికి ఎంటిటీ లేదుగా, మతానికి ఎగ్జిస్టెన్స్ లేదుగా. ఒక చెట్టు ఉంది, అది చెట్టు తెలుస్తుంది, అది మామిడి చెట్టు, ఇది జామ చెట్టు, ఫలానా చెట్లు అని తెలుస్తాయి. ఇప్పుడు ఫలానా మతం అనడానికి అక్కడ ఏముంది? దానికి ఒక రూపం ఉందా? దానికి ఒక దృశ్యం ఉందా? లేదుగా. ఆ మత చిహ్నాలను బట్టి, వాళ్ళ విధానాలను బట్టి, వాళ్ళ ఆచార సాంప్రదాయాలను బట్టి, వాళ్ళు కట్టుకున్న ప్రార్థనాలయాల రూపురేఖలను బట్టి ఇది ఫలానా మతం అని చెప్పుకుంటున్నాం. ఫలానా మతపు దేవుడు అంటే వ్యావహారికతలో వ్యావహారిక శైలిలో వ్యక్తపరుచుకోవటమే తప్ప నిజంగా మతం లేదు, నిజంగా దేవుడు లేడు. అక్కడ పెట్టుకునే ప్రతిమలు లేదా చిహ్నాలు. మత ప్రార్థనాలయాల్లో ఉండేవన్నీ చిహ్నాలే, ఆలంబన కోసం పెట్టుకున్నవే. అక్కడ సత్యత లేదు. కానీ నీకు ఆలంబన అలవాటు కనుక నీకు ఆలంబన కోసమే తయారు చేశారు. కానీ అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ చేసేది ఏంటి? ప్రార్థనాలయాలు బయట కూర్చున్న బెగ్గర్స్ ప్రార్థనాలయాల లోపలికి వెళ్ళే వాళ్ళని అడుక్కుంటుంటే, ప్రార్థనాలయాల లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ దేవుణ్ణి అడుక్కుంటున్నారు. అది ఓకే. మళ్ళీ ఈ దేవుళ్ళని మేము ప్రచారం చేస్తున్నాం, ఈ ప్రార్థనాలయాలు నిర్మించాం, వీటిని ప్రచారం చేస్తున్నాం, ఈ మత ప్రచారకులు, ఈ దైవ ప్రచారకులు, ఈ ప్రార్థనాలయాల నిర్మాణకర్తలు మేమే అనుకుంటున్నటువంటి మళ్ళీ వాళ్ళు మనలాంటి మనుషులే, కాదు మహాత్ములనే. అలా ఏ ప్రార్థనాలయానికి ఆ ప్రార్థనాలయం, ఏ మతానికి ఆ మతం పేర్లు పెట్టుకున్నారండి, అనేక పేర్లు మార్చుకున్నారు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ దేవుడి పేరు మీద మళ్ళీ వీళ్ళని అడుక్కుంటున్నారు. దేవుణ్ణి అడుక్కోవటానికి వచ్చిన వాళ్ళు నీళ్ళు అడుక్కుంటున్నారు. ప్రార్థనాలయానికి బయట ఏమో లోపలికి వెళ్తున్న వాళ్ళందరినీ బయట మామూలు బెగ్గర్స్ అడుక్కుంటున్నారు. ప్రార్థనాలయం లోపలికి వెళ్ళిన వాళ్ళేమో దేవుణ్ణి అడుక్కుంటున్నారు. దేవుణ్ణి అడుక్కోవటానికి వచ్చిన వాళ్ళు దేవుణ్ణి నిలుపుతున్న వాళ్ళం మేము, దేవుణ్ణి ప్రచారం చేస్తున్న వాళ్ళు మేము, అసలు దేవుడు ఉన్నాడని చెబుతున్న వాళ్ళమే మేము. కాబట్టి మాకెవ్వండి అని వీళ్ళు మళ్ళీ వాళ్ళని అడుక్కుంటున్నారు. మొత్తం ప్రాసెస్ అంతా ఒకళ్ళనొకళ్ళు అడుక్కోవటం అంటే ఇది విమర్శగా చెప్పటం ఆలంబన. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి వ్యవస్థ నడుస్తుంది అంటే ఆలంబన అనేది జరుగుతూనే ఉంది. అందుకని మీరు ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని మోసం చేయరో, ఎక్కడ మీరు మోసపోరో, ఎక్కడ మీరు పరిమితత్వంలో, ఒక మతంలో, ఒక విధానంలో, ఒక పద్ధతిలో, ఒక దేవుళ్ళో, ఒక గురువులో, ఒక గ్రంథంలో ఇరుక్కుపోరో, ఒక పంజరంలో ఇరుక్కుపోరో, అటువంటి దాన్ని ఎంపిక చేసుకోండి. ఎక్కడ మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదో, ఎక్కడ మీరు సేవలు చేయాల్సిన అవసరం లేదో, ఎక్కడ మీరు మోసపోవాల్సిన అవసరం లేదో
అక్కడికి వెళ్ళండి, అక్కడ తెలుసుకోండి, తప్పులేదు. ఆలంబన కావాలండి. కాదండి మేము ఎలా వెళ్ళినా మాకు ఇష్టమే, డబ్బులు మేము ఇష్టపూర్వకంగానే ఇస్తున్నాం, సేవలు మేము ఇష్టపూర్వకంగానే చేస్తున్నాం, ఇవన్నీ మాకు ఇష్టమే అంటే అసలు తప్పులేదు. హాయిగా ఆనందంగా చేయండి. ఎందుకంటే మంచి చేయటం, మేలు చేయటం, ఎవరికైనా చేయటం ఎప్పుడు కూడా మనలో చెడును పోగొడుతుంది, నిస్వార్థతను పెంచుతుంది. అయితే అది మంచి వాళ్ళతో సహవాసం చేయండి. మంచి గురువులు, మంచి మతాలు, మంచి మార్గాలు, మంచి విధానాలు, వాటితో చేయండి. మంచి మతాలు, మంచి గురువులు, మంచి మార్గాలు, మంచి జ్ఞానం అంటే ఏంటో తెలుసా? మిమ్మల్ని ఎక్కడా పరిమితంగా బంధించరు. అనేక స్కూల్స్ ఉన్నాయి, ఏదో ఒక స్కూల్లో మనం చదువుకుంటాం అంతే. అలాగే ఆధ్యాత్మిక విద్యాలయాలు, మతాలు, మార్గాలు, ప్రార్థనాలయాలు, గురువులు, విధానాలన్నీ నువ్వు ఎందులో చేరినా వాళ్ళు నీకు నీ సంపూర్ణతను తెలియజెప్పాలి, ఆ వైపు నిన్ను నడిపించాలి. అది కరెక్ట్ అయితే చక్కగా వెళ్ళండి, అవి నిలబడటానికి డబ్బులే ఉన్నాయి. కరెక్ట్ అయితే ఇవ్వండి, తప్పే ఉంది అందులో, చక్కగా ఇవ్వండి, సేవలు చేయండి. కానీ పంజరాల్లో పక్షుల్లో ఇరుక్కుపోయేదైతే మాత్రం మీ జీవితం అస్తవ్యస్తం అయిపోద్ది. మీరు అసలు సత్యాన్ని ఎప్పటికీ తెలుసుకోలేరు, నరక కోపంలో పడిపోతారు. ఈ విషయం మీకు అర్థమవుద్ది. ఎందుకు చెబుతున్నానంటే, నేను నా ప్రయాణంలో, అంటే నేను ఇప్పుడు 57 ఏళ్ళు, సుమారు 40 ఏళ్ళ నుంచి ఇందులోనే ఉన్నా. అది కూడా గురువులతో ఉన్నా, గురువుల దగ్గరే ఉన్నా. నేను మౌనం పెట్టుకునే వరకు గురువులు, వాళ్ళ సంస్థలు, వాళ్ళ విధానాల్లో వాళ్ళతో కలిసి సాగుతూనే ఉన్నా. అనేక మంది గురువుల దగ్గరికి వెళ్ళా, తిరిగి వచ్చి అనేక పుస్తకాలు చదువుకున్నా. నేను ఒక గురువు దగ్గర 30-40 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక స్త్రీ, ఆవిడ 30-40 ఏళ్ల నుంచి గురువుని అనుసరిస్తుంది. చాలా మంది ఉన్నారు, ఆవిడ అనుసరిస్తున్నటువంటి ఆవిడ ఒక సందర్భంలో, నాకు తెలుసు ఆ గురువు దగ్గర నేను ఉన్నా, ఒక సందర్భంలో నన్ను కలవటం జరిగింది. కలిసినప్పుడు నాకు ఆత్మహత్య చేసుకు చనిపోదాం అనిపిస్తుంది అని చెప్పింది. నాకు భయం వేస్తుంది, రోజు బాధ వేస్తుంది, ఇబ్బంది వస్తుంది, డిప్రెషన్కు లోనైపోతున్నాను, ఆత్మహత్య చేసుకు చనిపోదాం అనిపిస్తుంది అని చెప్పింది. ఆమె 40 ఏళ్ళ నుంచి గురువుని అనుసరిస్తుంది, వృద్ధాప్యానికి వచ్చేసింది, గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్ అయిపోయింది, స్వయంగా నడుతూ చెప్పింది. ఎందుకని అంటే అసలు ఇన్ని సంవత్సరాలు మేము గురువుతో ఉండి చేసింది ఏం లేదు. ఆ గురువు కార్యకలాపాలు నేర్పాడు, బయటకు వెళ్ళి ప్రచారాలు నేర్పాడు, విషయాలు నేర్పాడు, లోపల అంతరంగ శుభ్రత నేర్పలేదు, మమ్మల్ని మేము చూసుకోవటం నేర్పలేదు, మమ్మల్ని మేము తెలుసుకోవటం నేర్పలేదు. నా దగ్గర ఎందుకు చెప్పిందంటే, ఇలాంటి సబ్జెక్ట్ వినదామె నా దగ్గర, నాతో పాటు ఉన్నామే, నేను మళ్ళీ ఇందులోకి వచ్చాను. అందుకని మీరు ప్రమాదకర మార్గాలు స్టార్టింగ్లో మనకు ఆనందంగా అనిపిస్తాయి, ఆసక్తిగా ఉంటాయి, అట్రాక్టబుల్గా ఉంటాయి. తర్వాత అసలు మనసును మార్చలేవు, గుణమార్పు రాదు. ఏవో కార్యకలాపాలు చేస్తాం, భౌతిక క్రియలు చేస్తాం, భౌతిక పనులు చేస్తాం, దేవుడి పేరు మీద మత ప్రచారాలు, మార్గ ప్రచారాలు, దైవ ప్రచారం, మొత్తం భౌతికమే. అందులో డబ్బులు వస్తాయి, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, అందరూ మన పొగిడేస్తారు, మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ మన అంతరంగంలో మార్పు రానప్పుడు అది డిప్రెషన్కి వెళ్ళిపోద్ది, అది బాధకి వెళ్ళిపోద్ది, అది దుఃఖానికి వెళ్ళిపోద్ది. పైకి నటిస్తూ లోపల కుంగిపోతూ ఉంటాం. ఇది ఎవరికి చెప్పలేను బాబు, నీకు చెబుతున్నాను, మన ఇద్దరికి ఎప్పటి నుంచో పరిచయం ఉంది, మనం ఇందులో గురువు దగ్గర సాగాం కాబట్టి. అలా చాలా మంది చెప్పారు నాకు. ఈవిడైతే చనిపోదాం అనిపిస్తుంది అని చెప్పింది. అనేక మంది అనేక రకాలుగా చెప్పారు. అసలు కొంతమంది ఈ గురువు ద్వారా మేము మోసపోయాం, మా జీవితకాలం వృధా అయిపోయిందని ఆ గురువును వదిలిపెట్టి వెళ్ళిపోతూ చెప్పి వెళ్ళిపోయారు. అనవసరంగా మా జీవితకాలం 15-20 ఏళ్ళు ఈ గురువు దగ్గర వృధా చేసుకున్నాం మేము. నాకు కామెంట్లో పెట్టారు, వేరే గురువుల దగ్గర ఫలానా గురువులని పేర్లతో సహా పెట్టారు. 40 ఏళ్ళు ఉన్నామండి నా భార్య నేను, 40 ఏళ్ళు ఆ గురువుల్ని నమ్మి సాగాము, వాళ్ళు చెప్పిన అన్నీ చేసాము, అన్ని డబ్బులతోనే వాళ్ళ దగ్గర నిత్యం ఆ డబ్బులు కొడుతూ ఆ క్లాసులకు వెళ్తూ వాళ్ళు చెప్పిన ఏంటో వెళ్తే నీకు మోక్షం వచ్చేసిందని మోక్ష క్లాసులు కూడా పెట్టారు. కానీ అసలు మాకు ఏమీ లేదు, కించిత్తు గుణమార్పు కలగలేదు మాలో. కానీ 40 ఏళ్ళు అది నమ్మి నడిచాం. ఇప్పుడు మీ శీర్షికలు ఎక్కడో యూట్యూబ్లో వినపడి ఇవన్నీ వింటూ, అయ్యో నాలో మార్పు రాలేదు కదా, నాలో భయం పోలేదు కదా, నాలో బాధ పోలేదు కదా, నాలో చెడు పోలేదు కదా, నాలో యాంగ్జైటీ పోలేదు కదా, నాలో డిప్రెషన్ పోలేదు కదా, నాలో నెగిటివ్ గుణాలు పోలేదు కదా, నాలో ఆశలు పోలేదు కదా, అత్యాశలు పోలేదు కదా, దురాశలు పోలేదు కదా, కోపతాపాలు పోలేదు కదా, ఇవన్నీ ఇలాగే ఉన్నాయి. ఎక్స్ట్రా నేను వెళ్ళి ఒక మతం అని, ఒక దేవుడు అని, ఒక గురువు అని తగిలించుకొని నా డబ్బులు వదిలించుకొని 40 ఏళ్ళ నా జీవిత కాలాన్ని పాడు చేసుకున్నామండి అని ఎంతో మంది కామెంట్లు పెట్టారు. అలాంటి చోట్లకి వెళ్ళకండి అని వాళ్ళు చెప్పటం వల్ల చెబుతున్నా. ఎందుకు నేను ఇదన్నీ, నాకు చాలా మంది కామెంట్లు పెడతా ఉంటారు, మెయిల్స్ పెడతా ఉంటారు, వాళ్ళ బాధలు తెలియజేస్తూ ఉంటారు, ఆ గురువులు మహాత్ముల పేర్లతో సహా చెబుతూ ఉంటారు, ఆ సంస్థల పేర్లు చెబుతూ ఉంటారు. కానీ నాకు ఎవరి మీద ఏం విరోధం ఉంది, నేను ఎందుకు చెప్పాలి వాళ్ళ పేర్లు? అయినా నువ్వు వెళ్ళి పరిశీలించుకోకుండా
ఇప్పుడు మన ఇంటికి వచ్చే సంస్థలు కానీ ఏ గురువు కానీ మన కొట్టి తిట్టి బలవంతంగా వాళ్ళ దగ్గరికి రమ్మని మన పిలవరుగా, ఏ మతం వాళ్ళు కానీ, ఏ మార్గం వాళ్ళు కానీ, ఏ గురువు వాళ్ళు కానీ. నువ్వే వెళ్ళావు, ఆశతో వెళ్ళావు, అత్యాశతో వెళ్ళావు, దురాశతో వెళ్ళావు. అందుకని యద్భావం తద్భవతి. నీ లోపల భావం ఎలా ఉందో అటువంటి గురువులు, అటువంటి మార్గాలు, అటువంటి దేవుళ్ళు, వాటిని నువ్వే అనుకుంటావు, అలాగే సాగుతావు. అందుకని ఇరుక్కుపోబాకండి పంజరాల్లో. ఆలంబన అవసరమే అనిపిస్తుంది, తప్పకుండా ఆలంబన కోసం ఈ మార్గాలన్నీ ఏర్పరిచారు. అందుకని ఆలంబనంగా మీకు కావాలంటే ఒక దేవుణ్ణి పెట్టుకోండి, ఒక దేవతను పెట్టుకోండి, ఒక గురువుని పెట్టుకోండి, ఒక జ్ఞాన గ్రంథాన్ని పెట్టుకోండి, మీకు ఆలంబనంగా తీసుకోండి, అనేక సాధనలు చేసుకోండి. జపతపాదులన్నీ స్టార్టింగ్ నుంచి, నామ సంకీర్తన నుంచి జపతపాదులన్నీ పెట్టుకుంటూ ఆఖరికి ఆత్మజ్ఞానానికి వచ్చేలా ఈ మెట్లన్నీ ఏర్పరిచారు. మీకు ఆలంబన కావాలంటే మీరు ఎక్కడున్నారో ఆ స్థాయిలో ఆలంబన తీసుకోండి. ఇక్కడికి ఈ ప్రశ్న అయిపోయింది. మూడవది, భగవద్గీతలో కృష్ణుడు నా మాయను దాటడం చాలా కష్టము అని చెప్పారు. నన్ను ఆశ్రయించిన వాడు మాత్రమే మాయను దాటగలడు అన్నాడు. దానిని కొద్దిగా వివరించి చెప్పగలరు? ఇక్కడ అద్భుతం ఉందండి. సముద్ర రూపంలోనే ఉండి కెరట రూపంలో మాట్లాడుతున్నది శ్రీకృష్ణ భగవానుడు. అంటే సముద్ర కెరట ఏకత్వం అక్కడే ఉంది. శ్రీకృష్ణ భగవానుడు ఎవరు అసలు? ఇప్పుడు నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడను, ఆత్మస్వరూపము నేనే, సృష్టి అంతా నాలోనే ఉద్భవించి నాలోనే లయిస్తున్నది అని భగవద్గీతలో చెప్పారు. అంటే అది చెబుతున్నది ఎప్పుడు? సముద్ర స్థితిలో, అనంతత్వ స్థితిలో, ఆత్మశక్తి స్థితిలో. కానీ చెబుతున్నది ఏంటి? శరీరం. మాట్లాడటానికి గొంతు కావాలి, శరీరం ఉండాలి. అంటే రెండు స్థితుల ఎరుక ఏకకాలములో ఉన్నటువంటి వ్యక్తి జీవన్ముక్తుడైనటువంటి భగవంతుడు. అది శ్రీకృష్ణుడి స్థితి. సముద్ర స్థితిలో, సముద్ర అనంతత్వపు ఎరుకలో ఉంటూ కెరటములో మాట్లాడుతున్నారు, కెరటంలో కదులుతున్నారు. అలా అనంత ఆత్మశక్తి ఎరుకలోనే ఉండి శరీరంతో మాట్లాడుతున్నారు. ఎక్కడ ఏది మిస్ అవ్వలేదు, ఏకత్వం అలాగే ఉంది, కంటిన్యూ ఉంది. ఇప్పుడు మాయ అంటే ఏంటి? ఆత్మశక్తే. మాయ అంటే ఏంటి? శరీర భావన ఎందుకు కలుగుతుంది? దేని వలన కలుగుతుంది? మళ్ళీ ప్రాణశక్తి వలనే. ప్రాణశక్తి అనంతాత్మశక్తి. ఇప్పుడు మనసుగా ఏర్పడుతుంది ఏంటి? శరీరంతో గ్రహించినటువంటి ప్రాపంచిక విషయాలన్నీ ప్రాణశక్తులు ప్రింట్ అయ్యి కదా మనసు తయారవుతుంది. కానీ మనసు నేను సొంతంగా తయారు చేసుకుంటుంది. నేను మొత్తం అపరిమిత సృష్టిని చూడలేను. నేను చూసిన దాన్నే నిజమని సృష్టిగా తయారు చేసుకుంటూ వెళ్తున్నా. దాన్నే నమ్ముతా, దాన్నే పాటిస్తా, దాన్నే ఆచరిస్తా, దాన్నే గుణాలుగా మార్చుకుంటా, దాన్నే స్వభావంగా మార్చుకుంటా. నా సొంత సృష్టిని నేను తయారు చేసుకుంటా. అది మాయ అంటే. ఉన్న సృష్టిని ఉన్నట్టు చూడకుండా నీ సొంత సృష్టిని నువ్వు తయారు చేసుకోవడం తప్పులేదు. జీవించడానికి శరీరపరమైన అవసరం అది. కానీ ఆ సొంత సృష్టి నిజమనుకొని నువ్వు సుఖదుఖాలకు లోనవుతున్నావే, అది మాయా. ఆ మాయ ఎందుకు వచ్చింది? ఈ సృష్టిలో ఈ శరీరాలు ఇలా ఏర్పడాలి, మనసు ఇలా ఏర్పడాలి, ఈ శక్తి ఇలా సృష్టిగా ఆవిర్భవించాలి అని నిర్ణయం సృష్టి శక్తిలో, విశ్వశక్తిలో, ఆత్మశక్తిలోనే ఉన్నది. ఆత్మశక్తిని నేనే కనుక నా మాయను నువ్వు దాటలేవు అన్నాడు. అంటే ఆ మాయ అనేది ఏదుందో ఆ విధాన పరంపర నాది. అంతే తప్ప నేను మీకు మాయం క్రియేట్ చేయలా, నేనేం మాయ కమ్మించలా. కానీ సృష్టి ఏర్పడే విధానం ఆత్మశక్తి వలనగా జరుగుతుంది. ఇలాంటి శరీరం నీకు రావాలన్న నిర్ణయం ఆత్మశక్తిదేగా. ఆ శరీరానికి ఇంద్రియాలు ఉండాలన్న నిర్ణయం ఆత్మశక్తిదేగా. ఆ ఇంద్రియాల ద్వారా ఈ సుఖభోగాలు గ్రహించాలనేటువంటి నిర్ణయం ఆత్మశక్తిదేగా. ప్రాపంచిక విషయాలన్నీ ఇంద్రియాల ద్వారా గ్రహించబడి ప్రాణశక్తిలో ప్రింట్ అయ్యి అది మనసుగా ఉండాలనేది, ఆ మనసుతో శరీరం బతికున్నంతకాలం జ్ఞాపకాలతో, గుర్తులతో మనిషి కంటిన్యూటీ జీవితం జీవించాలనే నిర్ణయం ఆత్మశక్తిదేగా. ఈ నిర్ణయాలన్నీ ఆత్మశక్తివేగా. అయితే ఈ నిర్ణయంలో ఏం జరిగింది? నువ్వు మనసు అనే సొంత సృష్టి తయారు చేసుకొని దానిని నిజమని నమ్ముతున్నావు. దానిని నిజమని నమ్మటం అనే మాయ నేను ఈ సృష్టిని ప్రక్రియ చేయటం వలన నీకు కలుగుతుంది. ఈ శరీరము, ఈ మనస్సు, ఈ ప్రపంచము, ఈ సృష్టి, మళ్ళీ మనసులో ఈ ప్రింట్ అవటం, నేనన్న భావన, ఇదంతా ఎలా కలుగుతుంది అంటే నేను అసలు ఈ ప్రాసెస్ వలన, ఆత్మకి ఈ ప్రాసెస్ ఉండటం వలన. అందుకని అది ఆ మాయ నేను ఈ సృష్టి చేయటం వలన ఏర్పడింది. ఆత్మ సృష్టి చేయటం వలన జీవులకు ఈ మాయ ఏర్పడుతున్నది. జీవులు భావించుకుంటున్నారు తన పరిమితత్వంతో గ్రహించినవే నిజమని. అందుకని ప్రతి జీవుడు
ప్రతి జీవి తాను చేసుకున్న తన సృష్టి మనస్సు. ఎందుకని మొత్తం సృష్టి నువ్వు చూడలేవుగా. అది నిజమని నమ్మి అలాగే బతుకుతున్నావు సుఖ దుఃఖాలు భావించుకుంటూ. కాబట్టి ఇది మాయ, నీ భావన మాయ. ఆ భావన ఎందుకు ఏర్పడుతుంది అంటే ఆత్మశక్తి సృష్టిగా పరివర్తనం చెంది మళ్ళీ సృష్టి ఆత్మశక్తిగా పరివర్తనం చెందుతున్న కదలికల చేత, సముద్రము కెరటాల వల్ల. ఇప్పుడు ఆ మాయని ఎలా దాటగలవు నువ్వు? అదంతా నా వలన ఏర్పడిందేగా, నా కదలికల వలన ఏర్పడిందేగా. ఎలా దాటగలవు? నా కదలికలు మొత్తం తెలుసుకుంటే నువ్వు దాటగలవు. అందుకని నన్ను ఆశ్రయించిన వాడు మాత్రమే మాయను దాటగలడు. ఇక్కడ నన్ను ఆశ్రయించడం అంటే ఏంటి? అనంత ఆత్మశక్తిని తెలుసుకోవటం. ఆత్మశక్తియే ఆశ్రయము అని తెలుసుకోవటం. అనేది కృష్ణుడు అనే రూపం కాదు. కృష్ణుడు అనేటువంటి రూపము జీవన్ముక్త స్థితిలో మాట్లాడుతున్నారు. అక్కడ కృష్ణుడు ఉన్నాడు, రూపం ఉంది, అర్జునుడికి చెబుతున్నాడు ఆయన. కానీ ఆయన రూపంతో ఉన్నది ఎక్కడ? అనంత ఆత్మశక్తిలో. ఆత్మశక్తి మాట్లాడదు, అది నిరాకారము, అనంతము, సర్వవ్యాపకము. అనంత ఆత్మశక్తిలో సృష్టిలో రూపధారణతో కృష్ణ భగవానుడు ఆత్మశక్తి భావనలో ఏకీకృతమై ఉన్నాడు. ఆయన ఆత్మగా మాట్లాడుతున్నాడు, కానీ మాట్లాడటానికి దేహం కావాలి కాబట్టి ఈ గొంతులోంచి మాట్లాడుతున్నాడు. కృష్ణుడు అనే దేహం గొంతులోంచి మాట్లాడుతున్నాడు, కానీ మాట్లాడుతుంది ఆత్మశక్తి. ఆత్మశక్తి దేహం లేకుండా మాట్లాడలేదు, గొంతు లేకుండా మాట్లాడలేదు. అందుకని ఆత్మశక్తి తన అనంతత్వాన్ని, అసలు సృష్టితత్వాన్ని, ఇందులో జీవుల అనంతత్వాన్ని ఎలా పొందాలి అనే తత్వాన్ని మొత్తం తానే తను ఒక శరీరం ధరించి చెబుతున్నది. అదే కృష్ణుడు. అందుకే భగవద్గీత చెప్పింది, ఆత్మకి తన గురించి తాను తెలుసు, తాను చేసిన సృష్టి గురించి తెలుసు, తనలో జరుగుతున్న సృష్టి గురించి తెలుసు. కాబట్టి మొత్తం చెప్పుకుంటూ వచ్చింది. అలా చెప్పడానికి ఒక శరీరం ధరించింది. ఆ శరీర ధారణే కృష్ణుడు. కానీ కృష్ణుడు ఎవరు? ఆత్మశక్తి. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆశ్రయం ఏంటి? నన్ను ఆశ్రయించడం అంటే ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు, ఆత్మశక్తి ఎరుకను నువ్వు తెలుసుకుంటే తప్ప నువ్వు ఈ మాయను దాటడం అంటే నేను తయారు చేసుకున్న సొంత సృష్టి ఈ నా మనసు అనేది నీకు తెలియాలంటే జ్ఞానంలోకి వెళ్ళాలిగా. నేను చూసింది, నేను విన్నది, నేను తిన్నది, నేను పరిశీలించింది, నా పుట్టుక నుంచి ఇప్పటి వరకు నేను గ్రహించింది మనసుగా వేసుకొని అదే నిజం అనుకొని బతుకుతున్నా. నేను నాది నా వాళ్ళంతా కూడా అదేగా. కానీ నేను గ్రహించని సృష్టి అనంతంగా ఉంది. మరి అదంతా వదిలేసాక నేను అంత విశాలంగా ఆలోచించట్లా, దాన్ని పట్టించుకోవట్లా, దాన్ని గొడవ లేదు. అంటే ఒక భ్రమలో బతుకుతున్నా, ఒక పరిమితిలో భ్రమ కల్పించుకొని బతుకుతున్నా. ఇది అబద్ధంగా, ఇది అబద్ధము, ఇది మాయా అని తెలియాలి అంటే నువ్వు నన్నే తెలుసుకోవాలి, అనంతత్వాన్ని తెలుసుకోవాలి, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. సర్వవ్యాపకమైనటువంటి ఆత్మతత్వంలో అనంత సృష్టి ఎలా ఉంది, అనంత శక్తి ఎలా ఉంది, అనంత శక్తిలోనే అనంత సృష్టి ఎలా ఉంది, అందులో నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎలా నీ మనసు ఏర్పరుచుకున్నావు, మాయను ఎలా తయారు చేసుకుంటున్నావు, ఆ మాయలోంచి బయటకు ఎలా రావాలి అంటే నువ్వు నన్నే తెలుసుకోవాలి. అది నన్ను ఆశ్రయించిన వాడు మాత్రమే మాయను దాటగలడు అంటే. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మీరు అడగండి, మళ్ళీ తప్పకుండా చెప్పుకుందాం. శీర్షిక బాగా పెద్దదైపోతుంది, ఎంతసేపైనా చెప్పుకోవచ్చు. కాబట్టి శీర్షికని ఇక్కడికి ఆపుతున్నాను. మీకు అర్థమైతే ఓకే, మీకు అర్థం కాకపోతే మళ్ళీ తప్పకుండా మీరు ఎన్ని ప్రశ్నలైనా వేయవచ్చు. అయితే చక్కగా ఈ మార్గంలో నడవాలనుకున్న వాళ్ళు, అంటే మార్గం అంటే నేనే మార్గం ఎప్పటికీ ఏర్పాటు చేయను, ఇది మార్గమే కాదు. మిమ్మల్ని మీరు తెలుసుకోవటం, మీ అనంతత్వాన్ని మీరు తెలుసుకోవటం, మీ అనంతత్వాన్ని మీరు తెలుసుకోవటం కూడా ఇది గొప్ప పదంలో, అద్భుతమైన పదంలో వినపడుతుంది. కానీ కాదు, అది ఒక సామాన్యత, మీరే అది. అసలు ఆ అనంతత్వాన్ని తెలుసుకునే ధ్యాస కూడా పక్కన పెట్టండి, అక్కడేమో అంత గొప్ప విషయం లేదు. ఆకాశతత్వంలో కలిసిపోతాం అంతే. నిద్రాస్థితిని మెలకువలో అనుభవం పొందుతాం, అంతకు మించి గొప్ప విశేషం ఏం లేదు అక్కడ. మోక్షం అంత గొప్ప విశేషమైన విషయం ఏం కాదు. ఏంటి విశేషమైన విషయం అంటే బ్రతికినంత కాలం ఈ శరీరంతో మంచిగా బతకటం, ఆనందంగా బతకటం, సంతోషంగా బతకటం, దుఃఖం లేకుండా బతకటం, అదే బంధము లేకుండా బతకటం. బంధము లేకుండా బతకటం అంటే మనుషుల్ని వదిలేయటం, విషయాలను వదిలేయటం, వస్తువులను వదిలేయటం, కోరికలు వదిలేయటం కాదు. బంధం అంటే దుఃఖము, బంధం అంటే బాధ, బంధం అంటే కష్టము, బంధం అంటే నెగిటివిటీ, చెడు మొత్తము నన్ను ఇబ్బంది పెట్టి. ఇబ్బంది లేని హాయి శాంతిపూర్వక జీవితాన్ని శరీరం ఉన్నంత వరకు జీవిస్తాను. అందుకని మంచిగా జీవించండి, ధర్మంగా జీవించండి, అన్ని ధర్మంగా అనుభవించండి, హాయిగా అనుభవించండి. ముందు చెడులోంచి మంచిగా వచ్చేయండి, చెడుని తొలగించేసుకోండి, ఆటోమేటిక్గా మిగిలినవన్నీ జరిగిపోతాయి. అందుకని ఆధ్యాత్మికతలో నడుస్తున్నాను అనడానికి ఎవరికైనా
గుర్తేంటి, అసలు నేను ఉన్నానా లేదా ఆధ్యాత్మికతలో, నాలో ఆధ్యాత్మిక ఎదుగుదల ఉందా లేదా అనడానికి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోవటానికి ఒక గుర్తేంటి, ఒక చిహ్నం ఏంటి అంటే మీరు చెడును వదిలేయాలన్న తలంపును కలిగి ఉండటం, మంచిని పెంచుకోవాలన్న తలంపును కలిగి ఉండటం, ఆ ప్రయత్నాలు చేస్తూ ఉండటం. ఎంత ప్రయత్నిస్తుంటే, ఎంత చెడును వదులుతూ ఉంటే, ఎంత మంచిగా సాగుతూ ఉంటే, ఎటువంటి కష్ట పరిస్థితుల్లో అయినా మంచిగానే ఉంటూ ఉంటే, ఎంత సంతృప్తిగా ఉంటే అంత మీరు ఆధ్యాత్మికంగా ఎదిగారు అని అర్థం. అంతే. భయభ్రాంతులన్నీ తగ్గిపోతుంటాయి ఎప్పుడు చెడును వదిలేసినప్పుడు. కాబట్టి ఎవరి ఆధ్యాత్మిక ఎదుగుదల వారికి వారి అంతరంగంలో మాత్రమే తెలుస్తుంది, ఇంకెవ్వరికి తెలియదు. ఎవరన్నా దేవుళ్ళు, గురువులు, మహాత్ములు అనే పేర్లతో మీకు చెప్పిన మోసపోకండి. అలా మోసపోయిన వాళ్ళు బోల్డ్ మంది, అయ్యా 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 10 ఏళ్ళు, 5 ఏళ్ళు మా జీవిత కాలాలు వృధా పోయినాయి, లక్షల లక్షల డబ్బులకే వదిలించుకున్నాం అని బోల్డ్ మంది నాకు కామెంట్లు పెడతా ఉంటారు. నేను కూడా అనేక మందిని పరిశీలించాను, చూశాను. అందుకని దొంగ గురువులు, దొంగ మాతాజీలు, దొంగ సంస్థల బారిన పడకుండా, పంజరాలలో చిలకల్లాగా ఇరుక్కుపోకుండా స్వేచ్ఛగా విహరింపజేసి మిమ్మల్ని ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ చక్కగా మిమ్మల్ని మీ అనంతత్వం వైపు, మీ ఆత్మజ్ఞానం వైపు, మీలోకి మిమ్మల్ని పంపించి మిమ్మల్ని మీరు చూసుకునేలా చేసి, మీలో చెడును పోగొట్టి మంచిని పెంచే ఏ మార్గాన్నైనా, ఏ మతంనైనా, ఏ గురువునైనా, ఏ దేవుణ్ణైనా, ఏ గ్రంథాన్నైనా అనుసరించండి. పరిమితులు ఇరుక్కుపోబాకండి. మనం మొత్తం మానవ జాతి. మతాలు మనల్ని విడగొట్టకూడదు, దేవుడు మనల్ని విడగొట్టకూడదు, గురువులు మనల్ని విడగొట్టకూడదు, ఏ భావనలు మనల్ని విడగొట్టకూడదు. మనం మానవులం, మానవ జాతిగా మనందరం ఒకటే. ఈ భావన బలపరుచుకోండి. ఆ బలపరిచే భావనల వాళ్ళని అనుసరించండి. ఆలోచించి చూడండి. అర్థం చేసుకునే ప్రయత్నంలో మీకు అర్థమైన మంచి విషయాలను మాత్రమే తీసుకోండి, చెడుంటే తీసుకోబాకండి. మంచిని మాత్రమే, అది కూడా కొద్ది కొద్దిగా ఆచరించుకోండి. హఠాత్తుగా నేనేదో అయిపోవాలనుకోబాకండి. ప్రతిదానికి దాని సమయం దానికి ఉంటుంది, మార్పులు నిదానంగా వస్తాయి. కాబట్టి కొద్ది కొద్దిగా ఆచరించండి, కానీ వదలకుండా పట్టుకొని రోజు దాన్ని పట్టుకొని సాగుతూ ఉండండి. అది సాధన. వదలకుండా ఉండటం సాధన. ఆ సాధన చేస్తూ ఉండండి. ఇక ఇది నచ్చని వాళ్ళు, ఇది మెచ్చని వాళ్ళు, ఇది అర్థం కాని వాళ్ళు, అకారణంగా ద్వేషాలు పెంచుకునేవాళ్ళు, అయ్యా అమ్మ మీ పాదాలకు నమస్కారం, నేను అతి సామాన్యుణ్ణి, నాకు ఎటువంటి అనుభవం కలగలేదు, నేను సామాన్యుణ్ణి అని నేను రోజు చెప్పుకుంటున్నా. నేను చెప్పే శీర్షికలన్నీ కూడా ఎంతోమంది మహాత్ములు అందించిన జ్ఞానాన్ని, వాళ్ళు రచించిన గ్రంథాలని, వాళ్ళు చెప్పిన ఉపన్యాసాలని విని చదువుకొని అందులో నాకు అర్థమైన వాటిని కొంతమందితో పంచుకుంటున్నాను. కాబట్టి సామాన్యుడి మీద మీ దృష్టి అనవసరం, నన్ను క్షమించి వదిలివేసి మీ అహంకారం తృప్తిపరుచుకొని హాయిగా మీ మార్గాల్లో మీరు ముందుకు సాగిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.